హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు మీరు ఎలా ఇస్తున్నా నాకు తెలియదు, కానీ మొన్న ఆదివారం 2వ ఆరాధనకి ఒక తల్లిగారు వచ్చారు. వాళ్ళు చీరాల ఈ కోళ్ళ కాడ ఎక్కడో పనులకు వచ్చారంట. వాళ్ళు ఆమె అన్యురాలు, రెడ్డిస్, యేసు ప్రభుని ఎరిగిన కుటుంబాలు కాదు. వాళ్ళ ఇంట్లో ఆ మొక్కతే ప్రభుని నమ్ముకుంది. ఏదో చేయి తగ్గితే హాస్పిటల్కి వచ్చింది. ఇక్కడికి ఆమె అడిగినట్టుగా ఉంది, పాస్టర్ గారు ఎవరు ఉన్నారంటే అక్కడున్న వాళ్ళు అదిగో ఆ ఇల్లే పాస్టర్ గారిది అంటే ఆమె వచ్చింది మధ్యాహ్నం పూట. ఎవరమ్మా అంటే పాస్టర్ గారు మాట్లాడారు ఆమెతో. అయ్యా అమ్మ మేము ఇట్లా వచ్చే పరిస్థితి, చేయి తగ్గింది, ప్రార్థన చేశాం. ఆమె చెప్పింది, అయ్యా మా పిల్లగాడు మారాలయ్యా, వాడి పేరు గంగిరెడ్డి. ఏ రెడ్డి? గంగిరెడ్డి అయ్యా. గంగిరెద్దులా తిరుగుతున్నాడయ్యా, వాడు తాగుతున్నాడయ్యా బాగా, కోడలు కూడా వెళ్ళిపోయిందయ్యా. మా ఇంట్లో నేను ఒక్కదాని రక్షణ పొందానయ్యా. మా చీరాల ప్రాంతం దగ్గర పేరాల దరిదాపులు మా ఊర్లో అన్యులైన మా కుటుంబాలు చాలామంది రక్షణ పొందారు, కానీ మా కుటుంబాల్లోనూ చాలామంది రక్షణ పొందలేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ప్రార్థనకు వచ్చేవాళ్ళు కాదు. ఒక 4-5 కుటుంబాలు వచ్చాం. నేను ఒక్కదానే ప్రార్థనకి వెళ్తానని. అమ్మ ఈ నెలలో ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, రా అమ్మ ప్రార్థన చేయని. ఆమె అద్భుతం ఏంటంటే అంత దూరాన కూడా ఓపికతో నడిచి వచ్చేది. మధ్యాహ్నం పూట ప్రార్థనకి, ఉదయం తెల్లవారుజామున రాలేదు కదా, మధ్యాహ్నం వచ్చేది, రాత్రి వచ్చేది కాదు. ఆ మంది ఈ 3 రోజులు ఉపవాసం ఉంటానా అమ్మా అని. సరే అమ్మ అట్టకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయని. నిన్న 2వ సెషన్కి వచ్చి ఆదివారం పూట ఆమె అంటుంది, నా కొడుకు బాగా తాగి తందనలాడుతుండేవాడు, ఈ ఉపవాస ప్రార్థనల తర్వాత మా అబ్బాయి అన్నాడు తాగాలన్న మనసు రావట్లేదమ్మా, తాగుడంటే విసుగు కలుగుతుంది, నేను తాగను అని చెబితే ఆమె అందట, ఈ ఊర్లో ఒక పాస్టర్ గారు ఉన్నారయ్యా, ఆ పాస్టర్ గారి దగ్గర నేను వెళ్ళాను, ఆ ప్రార్థనలో పాల్పొందానయ్యా, ఆ సేవకుల ప్రార్థన మనకి దీవెనకరంగా ఉందయ్యా అంటే, అమ్మ నన్ను కూడా తీసుకెళ్ళంటే నేను తీసుకెళ్తానయ్యా అని మొన్న వారం వచ్చి సాక్ష్యం చెబుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెబుతానంటే మీలో చాలా మందికి నిర్లక్ష్యం. ఎంత బద్ధకస్తులు తెలుసా? మనకాడ ఉంటాడుగా, ఇడిపోతాడు, రోజు పెట్టే బాధనేగా. చాలా బాధ. మీలో చాలా మందికి అస్పృహ రాలే, అది నా బాధ. ఉపవాస ప్రార్థనలుగా ఎంచని మహాభక్తులు ఉన్నారు మన కాడ, కానీ దేవుడు మాత్రం టకీమైన అద్భుతాలు చేసేయాలి. ఎలా చేస్తాడమ్మా? ఒక అన్యురాలు ప్రభుని ఎరిగి ఆమె 3 దినాలు ముట్టుకోకుండా మంచినీళ్ళు తాత ఉపవాసం ఉంది తన కొడుకు రక్షణ కొరకు. ఏ రోజైనా నీ భర్త మారాలని ఉపవాసం ఉన్నావా? నీ ముఖానికి నీ పిల్లలు మారాలని? గట్టిగా మాట్లాడితే కుర్రోలు కదా అట్నే ఉంటారులే. సరే వాడి తన్నాక మళ్ళీ నా కాడికి వచ్చి మా పాదను అడక్క, అట్నే తన్నించుకో, అట్నే తిట్టించుకో. నీ ముఖాన్ని సిగ్గులేదు కదూ. భలే విచిత్రమైన మనుషులు ఉన్నారండి గోవిందపురంలో. నిజం, ప్రపంచంలో కనబడ్డ మనుషులందరూ కూడా గోవిందపురంలో ఉన్నారనిపిస్తుంది నాకు. అందుకని దేవుడు ఇక్కడ తెచ్చి, అరే ప్రపంచం పట్టుకోను తర్వాత రా, ముందర ఇల్లు పట్టుకొని కూర్చోబెట్టాడేమో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిజం, భలే వెరైటీ క్యాండిడేట్స్ ఉన్నారండి మన గోవిందపురంలో. భలే విచిత్రమైన మనుషులు, విచిత్రమైన ఆలోచనలకి నాంది పలిగే ఆ మనసు కలిగిన మూర్ఖులు ఉన్నారు ఈడ. నేను ఒక తండ్రిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ఉపవాస ప్రార్థనలు మీకు మేలుకరంగా మారాలంది నా ప్రార్థన. ఆమేన్. కనుక ఉపవాస దినాలు కానీ పాటించు, ఉపవాస దినాలు కానీ ప్రకటన చేయి. కనుక దయచేసి అజ్ఞానంగా ఉండకండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నిజం చెప్తానండి, మన గ్రామాన్ని పట్టుకునే సామర్థ్యం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నమ్మండి, ఇది మన గ్రామాన్ని పట్టుకునే సామర్థ్యం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. రాసుకో ఈ మాట. మన గ్రామాన్ని పట్టుకునే సామర్థ్యం దేవుడు ఇవ్వబోతున్నాడు. పట్టణాలు పట్టుకునే సామర్థ్యాన్ని దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ఎవరికి స్వాధీనపరుద్దాం? ఆ సామర్థ్యాన్ని ప్రభావాలనే ప్రార్థన చేస్తున్నాం. దేవుడు కనికరించి కలగజేసుకొని కార్యాలు చేయడం మొదలు పెడితే అది ఆయన చేయాలి. అంతవరకు కన్నీరు ఆగకూడదు, ప్రార్థన ఆగకూడదు, ప్రయాస ఆగకూడదు.
పోరాటం ఆగకూడదు. మన జీవితంలో దేవుడిచ్చిన నిబంధన నియమం ఎక్కడ కూడా మీరకూడదు. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం పిల్లరా. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. పరలోకములున్న దేవదూతల గురించిన ఓ చక్కని అధ్యయనం మనం చేస్తా ఉన్నాం. దేవుని సింహాసనాన్ని మోసుకొని పోయే దేవదూతలు ఉన్నాయి. దేవుని సింహాసనాన్ని మోసుకొని నిలిచే దేవదూతలు ఉన్నాయి. దేవుని సింహాసనం చుట్టూతా సంచరించే దూతలు ఉన్నాయి. దేవుని సింహాసనం ముందు నిలిచి దేవుని స్తుతించే దూతలు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవదూతల జ్ఞానాన్ని గురించిన ప్రస్తావనలో దేవదూతల గురించిన వివరాలు మనం చూస్తూ ఉన్నాం. యెషయా పాస్టర్ గారు చక్కని దర్శనాన్ని చూసి చెబుతున్నాడు. దేవుని సింహాసనం సమీపంగా దూతల గట్ట 6 రెక్కలు ఉన్నాయట. 2 రెక్కలతో మొక్కాన్ని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని 2 రెక్కలు తిగురుతా ఉన్నాయి అని లేఖనాలు చెబుతున్నాయి. మొఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి? మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? మన ఇష్టం కాదు, దేవుని ఇష్టం జరిగించాలి. నా ఇష్టం అన్నవాడు నరకానికి వెళ్ళిపోతాడు, నీ చిత్తం అన్నవాడు నిత్య రాజ్యంలో ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 2 రెక్కల దగ్గర వెళ్ళిపోతున్నాయి. చెప్పగానే చెబుతున్న మాట ఏంటి తెలుసా? ఒక రోజున మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు మనము కూడా పక్షి రాజు వలె రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. ఆమేన్. ఎగిరి వెళ్ళాలంటే యోబు 34:20 బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అని ఉంది. ఆత్మ సంబంధమైన బలాన్ని గురించిన ప్రస్తావన మీకు ఇస్తున్నారు. జాగ్రత్తగా వాక్యం వినండి. చాలా సంగతులు నిలిచిపోతున్నాయి. నేను రీక్యాప్ ఇవ్వడం సరిపోతుంది నాకు. ఏదేమైనప్పటికీ ఆత్మ సంబంధమైన బలాన్ని గురించి ప్రస్తావనలో ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో మొర్దుకై బలమును గూర్చి అని ఉంది. ఏ బలం? ఏ బలం అమ్మా? మొర్దుకై బలమును గూర్చి అని ఉంది. ఇతని బలం ఏంటి? ఇతను బెన్యామీను గోత్రీకుడు అని విన్నాం. ఇతని బలం ఏంటి? ఎస్తేరు 2వ అధ్యాయం 21-22 వచ్చి ప్రకారంగా తన పనిలో నమ్మకత్వం కనపరిచాడని, నమ్మకత్వం ఇతని బలం అని మనం నమ్మకస్తులుగా బ్రతకాలి. ఆమేన్. క్రైస్తవ్య లోకంలో ఇప్పుడు కనబడని ఒకే ఒక ముంగుర్తి నమ్మకత్వం లేదండి. దేవుని ఎదుట నమ్మకంగా ఉండే వ్యక్తి ప్రతి విషయంలో నమ్మకస్తులుగానే ఉంటారు. ఆమేన్. దాంట్లో సందేహం లేదు. నమ్మకస్తులు మనం బ్రతకాలి. ఒక వ్యక్తిని నమ్మి ఏదైనా అప్పగించినప్పుడు నమ్మకత్వాన్ని కనపరచాలి. అలా మనం బ్రతికినప్పుడు ఈ లోకంలో మనకేమి కలగపోయినా దేవుని ఎదుట మనం దీవించబడతాం. ఆమేన్. హల్లెలూయా. 5 సంగతులు మీ ఎదురు తీసుకొచ్చా. నమ్మకస్తులకు ఉండే ఆ 5 సంగతులు మనకు కనబడుతున్నాయి బైబిల్లో. దేవుని ఎదుట నమ్మకం ఉండాలని చెప్పారు, సేవకుని ఎదుట నమ్మకం ఉండాలని చెప్పాను, సంఘం నమ్మకం ఉండాలని చెప్పాను, పరిచయంలో నమ్మకస్తులు ఉండాలని చెప్పాను, మనకి దేవుడిచ్చే డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులు ఉండాలి. ఈ 5 సంగతుల్లో 4వ సంగతి మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. పరిచయంలో నమ్మకస్తులు ఉండాలి. ఒక భాగంలో చెప్పాను, కొంతమంది పరిచయంలో నమ్మకస్తులు ఉండి దీవెనకరంగా మారారని. వాళ్ళు సేవ చేసేవాళ్ళు కనుక సేవ చేశారండి, మేము విశ్వాసులం, మాకు కుదురుద్ది, ఆదివారం చర్చికి రావడమే రికార్డు, మళ్ళీ ఈ రికార్డులని మనమే ఆడేసేది అని కొంతమంది ఏదో ఓరకు తీసి పాడేస్తారు. కొంతమంది పరిచయం చాలా చీపుగా ఇస్తారు. అదా చర్చి కొట్టమా, బూతులు కొట్టమా, మా ఇంట్లో నేను చేయను, సరే నరకంలో చేసేది ఏమి లేదు. అజ్ఞానంగా మాట్లాడేవారు. కొంతమంది ఏమో పరిచర్య చేయరు, చేసేవాళ్ళని చెడగొడుతుంటారు. పానకంలో పొడకలాంటి వాళ్ళు వీళ్ళు. చేసేవాళ్ళని చెడగొడతారు. నీకు లేదు ఆ బుద్ధి, చేసేవాడిని చేయను, మంచి పనిగా చేసేది. పనికి మాలిన పనులు అయితే పని కొట్టుకుని ప్రోత్సహిస్తావు, ఎక్కేసి మాటలన్నీ కూడా ఎక్కాదిగా చెబుతావు. దేవుని పని చేస్తుంటే వాళ్ళని చెడగొట్టే మనసు కలిగి ఉంటావు. సైతానికే బేట, నువ్వు సైతాన్ సంబంధివి, సైతాన్ ఏజెంట్ కదా. మనం దేవుని పిల్లలం మనం.
రకరకాల మనసులు కలిగిన వాళ్ళు చర్చి బయట లేరు, చర్చిలోనే ఉన్నారు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా పుస్తకం 33:22లో నేను విస్తరింపజేస్తాను. పరిచయం చేస్తే వచ్చే ఆశీర్వాదం ఏంటంటే మన తరతరాలు దీవెనకరంగా మారుతాయి. ఆమేన్. పరిచర్య చేసే వాళ్ళు యోగ్యంగా బ్రతకాలి. దేవుని నామానికి రిపేర్ రాకూడదు, రిపేర్ తెచ్చే బ్యాచ్లు ఉండకూడదు. పరిచర్య చేసే వాళ్ళు కూడా తలకే పోటీ వ్యవహారాలు ఉన్నాయి, ఆ బుద్ధులు ఉండకూడదు. పరిచర్య చేసే వాళ్ళు యోగ్యంగా బ్రతకాలి. దేవుని పని నీ ద్వారా ఆటంకపరచబడకూడదు. దేవుని సేవ నిందల పాలవకూడదు. యోగ్యంగా బ్రతికే స్థాయిలో మనం బ్రతకాలి. అలా ఉండగలిగితేనే పరిచర్య చేయడం వలన మన జీవితాలకి దీవెన, మన తరాలకు ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకరిని ఎలా బతికి చేస్తున్నా కూడా దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. నువ్వు చేస్తున్నావు, దాని ప్రతిఫలం ఈ భూలోకం ఇచ్చేస్తాడు. పరలోకంలోకి ఏముండదు. నువ్వు యోగ్యంగా బ్రతికి చేసావా, ఇహమందును పరమందును దీవించబడదు, దీవెనకరంగా ఉంటావు అంతే. ఏదేమైనప్పటికీ ఈ పరిచర్యలో ఉన్న గొప్పతనం తెలియని ఒక లేవి గోత్రం గురించి పరిచర్య మీకు ఇచ్చాను. ఒక చక్కని పరిచయ భాగం మనం చూస్తూ వస్తున్నాం. తండ్రి అయిన యాకోబు అంటాడు, అరే శాపం మీ మీద ఉందని అన్నాడు. కానీ ఆత్మీయ తండ్రి సంఘ కాపురి దైవజనుడు అంటాడు, ఊరిమ్ము తుమ్మిమ్ము నీ భక్తునికి కలదు అన్నాడు. దేవుని చిత్తం తెలుసుకునే బృహత్తరమైన బాధ్యత ఈ గోత్రం దేవుడు ఇచ్చాడు. వెలివేయబడిన ఈ జనాంగాన్ని ఆయన సన్నిధిలోనే చేర్చుకున్నాడు. అంత ఆధిక్యతను వాళ్ళు పొందుకున్నారు దేవుడి కాడ. మనోనేత్రాలు తెరబడాలి. దేవుని చిత్తం తెలియాలంటే రోమా 12:2 మనోనేత్రాలు తెరబడాలి. మనోనేత్రాలు గుడ్డితనం కలిగించే యుగ సంబంధ దేవత పనిచేస్తుందని, మనోనేత్రాలు గుడ్డితనం కలిగితే దేవుని చిత్తం మనం గుర్తించలేమని, దేవుని ఆలోచన ఎరగలేమని మనం చూసుకుంటున్నాం బైబిల్లో. మొదటిగా మనం చూసాం కదా, యెషయా పుస్తకం 6:1 రాజు అయిన ఉజియా మృతి పొందిన సంవత్సరం అత్యున్నత సింహాసనమై ప్రభు ఆశీనుడి కన్నులారా చూసేదని. అంటే రాజు అయిన ఉజియా బ్రతుకున్నంతకాలం దైవ దర్శనం లేదు, ప్రత్యక్షత లేదు, ప్రకటన లేదు. ఎవరి రాజుని ఉజియా? దినవృత్తాంతాలు 2వ పుస్తకం 26:16 అతడు స్థిరపడి తన మనసును గర్వించి చెడిపోయాను. మన మనోనేత్రల గుడ్డితనం కలిగించే ఒక బలమైన కీటకం, ఒక బలమైన సాతానుగాడి ఆయుధం గర్వంగా ఉండకూడదు. దేని బట్టి నువ్వు గర్వించదు, దేని బట్టి నువ్వు అతిశయించదు, దేని బట్టి నువ్వు అతిశయించదు. అలా అతిశయించడానికి మనకి ఆడ ఏ అర్హత లేదు. గర్వం చాలా ప్రమాదకరమైంది. గర్వాన్ని గురించిన వివరాలు మనం గడిచిన సంవత్సరం అధ్యయనం చేస్తున్నాం. ఈ గర్వం ఎంత ప్రమాదమో మీతో నేను చాలా విషయాలు బోధించాను. 5 జాతుల వారు గర్వించారని మాట్లాడుతూ మోయాబీల గర్వం కోసం మీతో చెప్పాను. నిర్గమాకాండం 18:11 ప్రకారం ఐగుప్తులు గర్వించి అని ఉంది. దేని బట్టి గర్వించారు? వాళ్ళ దేశం బట్టి గర్వించారు, వాళ్ళకున్న దేవతలను బట్టి గర్వించారు. అందుకనే దేవుడు నిర్గమాకాండం అంటాడు, ఐగుప్తులో ఉన్న దేవతలకు నేను తీర్పు తీరుస్తానంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేశం బట్టి గర్వించారు. ఆహ్లాదకరమైన దేశం, గోల చేసే జనం అక్కడ ఉన్నారు, గోల చేసే జనం ఆడ ఉన్నారు. జాగ్రత్త నడుపులారా. అల్పకాల పాప భోగాలకు నీళ్ళ ఇవన్నీ మనం చూస్తున్నాం లేఖనాల్లో. హెబ్రీ 11:26 ప్రకారంగా పాపం ఎంత ప్రమాదం మీతో చెప్పాను. పాపాన్ని విడిచి బ్రతకడానికి ప్రయత్నం చేయండి. పాపానికి తావివద్దు, అపవిత్రత తావివద్దు. మీ జీవితాన్ని పాడు చేసే ఏ పాపానికి తావిచ్చి ప్రభుకు దూరంగా బ్రతకొద్దు. బల్లకు దూరంగా ఉండొద్దు, ప్రభుకు దూరంగా ఉండొద్దు, దేవుని సన్నిధి దూరంగా మారొద్దు. అది మీకు శాపం, అది మీకు కీడు, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కనుక పాపాన్ని జయించే వారికి మనం మారాలని దేవుడు కోరుతున్నాడు. ఐగుప్తులో ఉన్న వాళ్ళకి ఏం కలిగింది? అవమానము, పోగొట్టజాలని రోగాలు. అవమానం, విలువ ఉండదు. పోగొట్టజాలని రోగాలు. ఈరోజు రకరకాల రోగాలు, రకరకాల బాధలు, రకరకాల సమస్యలతో మనిషి నలిగిపోతున్నాడు. రోగానికి కారణం ఏంటి? దురాత్మ శక్తుల 70% దెయ్యాల వల్ల రోగాలు కలుగుతున్నాయి. ప్రార్థించగా రోగులు బాగవుతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిజమండి, కొన్ని వ్యాధులు వైద్య శాస్త్రానికి కూడా అంతు చిక్కట్లేదు. స్కానింగ్ రిపోర్ట్స్ కూడా దొరకట్లేదు. ఎక్కడో ఒక చోట వాడు ముళ్ళు పెట్టేస్తున్నాడు సైతన్ గారు.
70% రోగాలు దెయ్యాల వల్ల కలుగుతున్నాయి. నీ రోగం వెనకాల దెయ్యం పనిచేస్తుంటే ప్రార్థన చేయగా వారు బాగు చేయబడతారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకని అద్భుతాలు జరుగుతున్నాయి. 2, నీ రోగానికి కారణం నీ పాపమా? ఎంతమంది సేవకులు ప్రార్థించి నీ రోగం పోదు, మర్చిపోకో. ఉపశమనమే కలుగుద్ది, కాస్త ఊరట కలుగుద్ది, కానీ నీ బాధ పోదు. బాధ పోవాలి అంటే, నీ రోగం పోవాలంటే దేవుని కాడ ఒప్పుకోలు ప్రార్థన చేయి. దేవుని కాడ ఒప్పుకో, దేవుని కాడ అంతే, అంతకుమించి ఏమి చేయొద్దు. నువ్వు ఒప్పుకో, దేవుని కాడ అంతే, దేవుడు కార్యం చేస్తాడు. 3, మన శరీరం బలహీనం, మన తినే ఆహారం మంచిది కాదు కనుక వ్యాధులకు గురవుతున్నాం. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నేను అంటాను, ఆరోగ్యం కూడా ఆశీర్వాదమే. ఆమేన్, అవునా కాదా? ఆరోగ్యం ఆశీర్వాదం కాదా? ఆరోగ్యం దీవెన, ఆరోగ్యమే కదా ఆస్తి. నీకు ఎంత ఆస్తి ఉన్నా కూడా ఆరోగ్యం పోగొట్టుకుంటే ఆస్తి మొత్తం కూడబెట్టి పెట్టినా కూడా అవకాశం లేదు. గుంటూరులో ఒక అతను వడ్డీ వ్యాపారాలు చేసి 13 లక్షల పైకి సంపాదించాడట. ఇంకా వడ్డీ వ్యాపారం అలుగుతున్నాడు. అతనికి ఏమైంది అర్థం కాలేదు. ముక్కుల్లో నుంచి రక్తం కారుతుంది, కళ్ళల నుంచి రక్తం కారుతుంది. బాగానే ఉన్నాడు మనిషి, కళ్ళల నుంచి రక్తం కారుతుందట. అసలు కళ్ళల నుంచి రక్తం కారడం ఏంటి అర్థం కాని పరిస్థితి. అసలు ఎంతమంది డాక్టర్లు తిప్పారో, ఒక్క వారంలోనే లక్షలు దారపోసారు. ఏ స్కానింగ్ కూడా దొరకలే సమస్య. అసలు ఇతనుకున్న బాధ ఏంటో అర్థం కాలేదన్నారు. ఒక వారంలోపే తన ఆస్తి మొత్తం సంపాదించిన ఆస్తి మొత్తం కూడా దారపోసాడు డాక్టర్లకి. మరలా అప్పులు తెచ్చి, వడ్డీలకు తెచ్చి డాక్టర్లు దారపోసాడు. బ్రతకలేదా మనిషి. జస్ట్ మన డిసెంబర్ నెలలో ఆ మనిషి చనిపోయాడు. ఎంత దారుణం అండి. దెయ్యాల వల్ల కలిగే రోగాలు ఉన్నాయి. మన రోగాల వల్ల దెయ్యాలు పనిచేస్తాయి. మన రోగాల కారణం మన పాపం పనిచేస్తుంది, మన మీద దోషం పనిచేస్తుంటుంది. మన శరీరం బలహీనం కనుక జాగ్రత్తగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, మన ఆరోగ్యాన్ని నిలుపుకోవడం మనకు ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ కాలము చల్లక మునిపి ఎలా చచ్చిపోతావు? నీ కాలము చల్లక మునిపే. ప్రసంగి 7:17 చూడండి. నేను ఊరకనే చెప్పండి, ఈ మాట బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. నీ కాలమునకు ముందుగా నువ్వు ఎలా చనిపోతావు? ఏమండి, దేవుడు 80 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు నీకు. 60 సంవత్సరాలకి నువ్వు చచ్చిపోతే నీ కాలము గడవక మునిపి నువ్వు ఎలా చనిపోతావు? దేవుడు అంటాడండి, ఓ మనిషి, నీ కాలము చల్లక మునిపి ఎలా చనిపోతావు? అందుకని నా ప్రార్థన, నా కోరిక, మనం దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా నిలిచి దేవుని సన్నిధిలో వర్ధిల్లుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. 4వ కారణం దేవుని మహిమ కొరకు. యోహాను సువార్త 11:4 ప్రకారంగా దేవుని మహిమ కొరకు కొన్ని వ్యాధులు వస్తాయి, కొన్ని సమస్యలు దేవుని మహిమ కొరకు వస్తాయి. ఇప్పుడు లాజరుకు వచ్చిన వ్యాధి మరణానిక మహిమక? మహిమ కొరకు గనక చనిపోయి 4 రోజులైనా కూడా దేవుడు తన మహిమ కొరకు, తన ఘనత కొరకు తిరిగి లేపాడు. లాజరు అన్నాడు, హాజరు అన్నాడంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. లాజర్ అనగానే హాజరండి అన్నాడంతే, హాజరైపోయాడు. దేవుని మహిమ కొరకు కొన్ని సమస్యలు మన జీవితంలో చుట్టుముడతాయి. దేవుని మహిమ కొరకు కొన్ని వ్యాధులు వస్తాయి. నేను అంటాను, యోబు లేక సహిద్దాం, యోబు లేక భరిద్దాం. పిల్లల్ని పోగొట్టుకున్నాడు యోబు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు యోబు, భార్యను పోగొట్టుకున్నాడు యోబు, ఆస్తిని పోగొట్టుకున్నాడు. దేని కొరకు అండి? దేవుని మహిమ కొరకు. దేవుని మహిమ కొరకు పోగొట్టుకున్న ప్రతి దాన్ని 2 అంతలుగా పొందుకున్నాడు యోబు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకుంటావు అంతే. నీ ఇంటిని తొంగి చూడగా ఏది తక్కువై ఉండదో. సాతానుగా నీ పిల్లల ప్రాణాన్ని ముట్టలేడు, సాతానుగా నీ భర్త ప్రాణాన్ని ముట్టలేడు, నీ ప్రాణాన్ని ముట్టలేడు. ఒకవేళ ముట్టలని ప్రయత్నించినా దేవుడు అవకాశం ఇవ్వడు. ఎందుకో తెలుసా? ఏది కూడా మనం పోగొట్టుకోం, ఆయన మహిమలో మనం అంతా పొందుకుంటాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మహిమను గురించిన ప్రత్యక్షత ఉండాలని, మహిమను గురించిన జ్ఞానం ఉండాలని, మహిమను గురించిన ఆ ఎదురు చూపు మనకు ఉండాలని విశ్వాసి కలిగి ఉండవలసిన విషయాలు మనం మాట్లాడుతా, మహిమను గురించిన ప్రత్యక్షత మీతో నేను మాట్లాడుతున్నాను.
చాలా సంగతులను ఎదురు తీసుకొచ్చాను. యెహెజ్కేలు పుస్తకం 10వ అధ్యాయం 4వ వచన భాగం చదువుతారుగా. కెరూబుల పై నుండి ఆరోహణమై మందిర గడప దగ్గర దిగి నిలిచెను. మరియు మందిరము మేఘముతో నిండెను. జాగ్రత్త నడిపిలారా, దేవుని మహిమ కెరూబులు అంటే దేవదూతల మీద, శరాపులు కెరూబులు ఆ దేవుని సింహాసనం సమీపంలో ఉంటాయి. వాటి మీద ఉన్న మహిమట దేవుని మందిర గడప కాడ దిగింది. అలా దిగిన మహిమ దేవుని మందిరాన్ని నింపడం మొదలుపెట్టింది. దేవుని మందిరాన్ని నింపడం మొదలుపెట్టింది. ఇప్పుడు నేను అడిగే విషయం ఏంటంటే, దేవుని మహిమ దిగి వస్తే, దేవుని మహిమ కనపరచబడితే, మీరు గమనించండి, సొలొమోను రాజు మందిరాన్ని కట్టాడు. అక్కడ బలులర్పించి ఆరాధిస్తుండగా దేవుని మహిమ ప్రభావం దిగిరాగా యాజకులే నిలవలేకపోయారట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మహిమ దిగి వచ్చింది, యాజకులే నిలవలేకపోయారు అక్కడ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ప్రతి మందిరం మీద దేవుని మహిమ ఉండాలి. ఆమేన్. మీరు చదవండి, యెషయా పుస్తకం 6వ అధ్యాయంలో ఒక మాట మీరు చూస్తారు. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగం. మొదటి వచ్చిన భాగం చదవండి. మొదటి వచ్చిన ప్రభు ఆశ్రయుడై ఉండగా నేను చూచాను, ఆయన చొక్కా అంచులు దేవాలయము నిండుకొనెను. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన చొక్కా అంచులట దేవాలయాన్ని నింపేసిందట. అంటే వస్త్రం. ఇప్పుడు రక్తస్రావ స్త్రీ ఏం ముట్టుకుంది? ఆయన వస్త్రపు చెంగును ముట్టి బాగుపడింది. ఇప్పుడు దేవుని మహిమ ఈ మందిరం మీద వస్త్రంలాగే కమ్ముకుంటే ప్రజలు బాగుపరచబడతారు, ప్రజలు బాగుపరచబడతారు, ప్రజలు స్వస్థపరచబడతారు. కర్మేలు పర్వతం మీదకి దేవుని అగ్ని దిగి రాగా యెహోవాయే దేవుడని జనులు కేకలు వేయసాగారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మహిమ ఈ మందిరం మీద దిగి వస్తే, ఈ మందిరం మీద నిలబడి దిగి నిలిచి నింపితే జరిగే ప్రక్రియ ఏంటి తెలుసా? ప్రజలు దేవుడే, యెహోవాయే దేవుడు, ఆయనే నిజదేవుడని గుండెలు బాదుకొని కేకలు వేస్తారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఒక సేవకుడిగా నేను కోరుకునేది ఏంటంటే, ఆత్మల రక్షణ జరగాలన్నా, ప్రజలు మందిరంలో చేర్చబడాలన్నా, నూతన ఆత్మలు సంపాదించబడాలన్నా, నూతన కార్యాలు జరగాలన్నా, మన కుటుంబాల్లో మేలు జరగాలన్నా జరగాల్సిన పని ఏంటి తెలుసా? దేవుని మహిమ దిగాలి, దేవుని మహిమ నిలవాలి, దేవుని మహిమ మందిరాన్ని నింపాలి. హల్లెలూయా. అలా నింపినప్పుడు అండి శోర కార్యాలు మనం చూస్తాం, ఆశ్చర్య కార్యాలు చూస్తాం. ప్రజలు తాకబడతారు, ప్రజలు రేపబడతారు, పాపులు మార్చబడతారు, బలహీనులు పరిశుద్ధులైపోతారు, యోగ్యులుగా మారిపోతాం. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే దేవుని మహిమ మందిరం మీద నిలిచి నింపినప్పుడు. ఇద్దరు ముగ్గురు అన్నారు, మాకొద్దు బాబా, అసలు ఏం మనుషులండి మీరు, ఆ దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఉనికి పలుకులని చూస్తారేందండి బాబు, స్పందించండి అంటే దేవుని వాక్యం అర్థమవుతుంది లేదా? మనిషి మనిషికి వచ్చి మొట్టికాయ కొట్టిగా చెప్పమంటారా? కోటం బారుగు సాగుద్ది. ఒరే దేవుని వాక్యం స్పందించండి, ఉలుకు పలుకులాంటి చూస్తారేంది, మాకొద్దు బాబా అన్నట్టు. అసలు దేవుని మాటకు స్పందించండి. మీరు చేసే పని ఏం లేదండి. మనం ఎక్కడికి ఎందుకు వచ్చాం? నా మొహం చూసుకోవడానికా? లేక నీ చక్కదనం చూపించడానికి వచ్చావా? నీ చిత్రాలు నాకు చూపించడానికి వచ్చావా? లేదుగా. ఎందుకు వచ్చామో మనం ఎక్కడికి? దేవుని వాక్యం ఉండడానికి. బయట ఉన్న వాళ్ళైనా, లోపల ఉన్న వాళ్ళైనా, బలిపీఠం సమీపించిన వాళ్ళైనా దేవుని వాక్యం చేత కదిలించబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ దిగాలి, నిలవాలి, నింపాలి. చెప్పండి, దిగాలి, నిలవాలి, నింపాలి.
ఏంటది? చెప్పండి గట్టిగా. దేవుని మహిమ. ఇప్పుడు ఈ మహిమను దిగేది అనుభవాన్ని మీకు చూపిస్తున్న ఒకరు కరిమేలు పర్వత అనుభవం కోసం మాట్లాడుతున్నారు. మీరు జాగ్రత్తగా 1 రాజుల పుస్తకం 18వ అధ్యాయం 30 నుంచి 38 వచనాలు మీరు చూస్తే, మొదటిగా ఏలియా అగ్ని దింపడానికి, అగ్ని దిగి రావడానికి జరిగిన ప్రక్రియ మనకు తెలియాలి. ఏలియా ప్రార్థించగా అగ్ని దిగి వచ్చిందయ్యా. ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. ఆ వాస్తవే, చరిత్ర వాస్తవే, జరిగిన సంగతి. అభూత కల్పన కాదు, పుక్కిన మాట కాదు, సంతమావ కథ కాదు. ఏలియా ప్రార్థించగా కరిమేలు పర్వతం మీదకి అగ్ని దిగి వచ్చింది. ఇప్పుడు అదే అగ్ని మన మీద కూడా దిగి రావాలన్నా, దేవుని మహిమ దిగి రావాలన్నా మనం ఏం చేయాలి? ఒకటి, ఏలియా ఏం చేశాడంటే 30వ వచనంలో పాడైపోయిన బలిపీఠని బాగు చేశాడు. ఆమేన్. పాడైపోయిన మన జీవితాలు బాగు చేయబడాలి, పాడైపోయిన మన జీవితాలు కట్టబడాలి. దేవుని మందిరానికి వస్తా నీ హృదయం సరి చేయబడలేదు, నీ బతుకు మారలేదు, నీ మాట మారలేదు, నీ తీరు మారలేదు, నీ విధానం మారలేదు, దేవుని మహిమ దిగి రాగలుగుతుంది? మనందరం మారడానికే కదా దేవుని దగ్గరికి వచ్చింది. దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాం? మారడానికే. నేను మనలా చెబుతున్నానండి, దేవుడే మనిషికి ఎదిగి రావడానికి కారణం ఏంటి? మనిషి చేతులు ఎత్తేసాడు. నా వల్ల అయితే కాదు, నేనైతే మారలేను. వాస్తవం. ఒక తాగుబోతుని ఎవడు మార్చలేడు. ఒక రోడ్ల మీద, బజార్ల మీద బడగా తిరిగే ఈ వేస్ట్ రోడ్ సైడ్ రోమియో క్యాండిడేట్స్ ఎవరు మార్చలేరు. బలాదూర మనుషులు ఎవరు మార్చలేరు. వాడంతడు వాడు మారాలనుకుంటాడు, ఎన్నో నిబంధనలు చేస్తాడు. నేను ఈసారి మారుతా, ఈసారి మారుతా, ఈసారి మారుతా. ఏసారి కూడా మాడు. మనిషి మారలేడు. అలాగని మారడానికైనా దేవుని దగ్గర రమ్మంటేనేమో అమ్మో దేవుడి కడక, అమ్మో ఎట్ట పడితే అట్ట రాకూడదండి, ఎవరు పడితే వాళ్ళు రాకూడదండి అని లారీ డ్రైవర్ చెప్తావు. లారీ డ్రైవర్ ఎక్కడ చూసినా గుడి కనబడితే ఆడ టపా టప కొట్టుకుంటాడు. అమ్మో ఆయన గొప్పోడండి బాబు, ఆయన కాడ అబ్బో అంటాడు. నువ్వు కొట్టొద్దయ్యా, నువ్వు కొట్టి సత్తాను, నేను కొట్టుకుంటా, నేను తప్పుడో నాకు తెలుసులే అని వాయించుకుంటున్నాడు. కానీ దానికి బయటికి రాలేకపోతున్నాడు. ఏమంటే ఒక వ్యక్తికి అనారోగ్య సమస్య వచ్చింది. నేను ఒక హాస్పిటల్లో పనిచేసే కుర్రోడి దగ్గరికి వెళ్తే, ఆ తమ్ముడి దగ్గరికి వెళ్ళి, తమ్ముడు నాకు ఆరోగ్యం బాగలేదురా అన్న. సరే అన్న, ఒకరోజు రా, డాక్టర్ గారితో మాట్లాడతాను నేను, చూపించుకుందు ఏదని తెలుస్తుంది కానీ. సరే అని పోయా. మరలా కొద్ది రోజులు కనబడతా, తమ్ముడు అసలు ఆరోగ్యం బాగుంటలేదురా, రోజు క్షీణిస్తుంది. రమ్మంటున్నాను కదరా అన్న, వస్తే చూపిస్తానంటా కదా. డాక్టర్ గారు మంచోడు, ఏదని చెప్తాడు, స్కానింగ్ రిపోర్ట్స్ తెలుస్తుంది, ఏదని తెలిస్తే ఇబ్బంది ఉండదు కదా అన్నాడు. నేనంట తగ్గాక వస్తాలే అన్న. ఏంటి తగ్గాక వచ్చేది ఎందుకు? తగ్గాక ఎందుకు రావడం? ఇక తగ్గాక ఎందుకు రావడం అండి? అట్లాగే ఉంది మన పరిస్థితి. ప్రార్థన అంటే నేను మారాలనుకుంటున్నాను, మారలేకపోతున్నాను. సరే ప్రార్థన అంటే మారేకి వస్తానంటాడు, అన్నీ మానుకుని వస్తానంటాడు. ఎప్పుడు మానుకుంటాను, ఎప్పుడు మారుతాను? అది జరక్కే కదా రమ్మంటుంది. అర్థమవుతుంది? ఆయన అన్నాడు, ఆయన నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకు వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. లోకస్తులు ఏమంటారు? నీతిమంతుడు అయ్యా పాతను పోతున్నాడని. నీతిమంతులం కాదని పాతనకు వస్తున్నారు నాయన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మైండ్తో ఒక వాడు మాట్లాడతాడు, మనకు భలే మనిషికి వచ్చినాడు కోపం ఓరకని. నీతిమంతులం కాదనే కదా, భక్తుడు బయలుదేరాడండి అని. భక్తి చేయడం చేత కాకేరా నాయన, దేవుడి దగ్గరికి వెళ్తుంది నేర్చుకుందామనేగా. భక్తి చేత అయితే ఇంకెందుకు ఎడదాకా? భక్తునికి భగవంతునికి అనుసంధానమైంది అంబిక దర్బారు భక్తి అని చెప్పేసి మన తిప్పలు మనం పడేవాళ్ళం. అది కొత్తరకే కదా ఎడకొచ్చేది. నేర్చుకుందామనేగా, తెలుసుకుందామనేగా, చేద్దామనేగా. వాడు తెక్కలోడు, వాడికి తెలీదు, వాడు ఏదైనా మాట్లాడతాడు, దానికి మనం ఫీల్ అయ్యే పనిలే. నేనంట అది తెలియకే రాబో పాతనకు వెళ్తుంది. నన్ను కొత్తలో ఒకడు అన్నాడు, నేను విశ్వాసం ఉన్నప్పుడు, సీనా పాతను పోతున్నాడు కానీ. అవునన్న, ఓ బొత్తుడైపోయి అన్నాడు. అవలేదు కానీ వెళ్తున్నారా బాబా అన్న. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఏది
అవలేదని వెళ్తున్నావా, ఇదే మాట అన్నాడు, అదే మాట అన్నా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంతే మరి, అవలేకే కదా దేవుడి దగ్గరికి వస్తుంది. ఏమండి, మనమంతటా మనం మారేటట్టు అయితే దేవుడు మనకెందుకండి? ఇంత పొద్దునే వచ్చి ఆడ కూర్చోవలసిన అక్కసారి మనకెందుకు? శుభ్రంగా ఇంట్లో భక్తి చేసుకో. అక్కడ సరైంది కాదు, అట్ట కాదనే కదా ఇక్కడికి వచ్చి తిప్పలు పడుతుంది. జ్ఞానంగా ఆలోచించండి, అనాలోచనగా ఉండకండి, జ్ఞానంతో ఆలోచించండి ఒకసారి. ఆయన పాపుల కొరకు వచ్చాడు కనుక ఆయన వచ్చి ఏం చేస్తాడు? మనల్ని పరిశుద్ధపరుస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. పాడైపోయిన బలిపీఠం కట్టబడాలి, నీ జీవితం కట్టబడాలి, నీ మనసు మారాలి, నీ ఆలోచన మారాలి, నీ వైఖరి మారాలి, నీ తీరు మారాలి. నీ విధానాలు మారినప్పుడు దేవుని అగ్ని దిగి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. 12 రాళ్ళు మీరు 31 వచనంలో చూడగలరు. 31, 32లో 12 రాళ్ళు పునాది వేస్తున్నాడు. పునాది మీద కట్టబడాలి. పునాది మీద, వాక్యం అనే పునాది మీద, క్రీస్తు అనే బండ మీద మన ఇల్లు కట్టబడాలి. ఈరోజు క్రైస్తవ స్థిరత్వం లేదండి. గాలి వీశాను, వాన వచ్చాను, వరద వచ్చాను, వాగు పొంగాను, ఇది కూడా కొట్టుకొని పోయాను. ఉపయోగం ఏముంది? ఇన్ని సంవత్సరాలు పాతనకు వచ్చినా టఫిమని పడిపోతువి, పుట్టుకొని రాలిపోతుంటివి. 6 నెలలకు ఒకసారి 6 నెలలు కుంటి నడుస్తూనే ఉంటుంటివి. గాలి కుండి జబ్బు వచ్చినట్టు నీకు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక వాన వచ్చాను, వరద వచ్చాను, వాగు వచ్చాను, పొంగి పొరలేను, కొట్టాను, పడాను. ఇక పొద్దున ఇదే కేసా. ఇప్పుడు ఎక్కడికి రావాలి నువ్వు? నీళ్ళు ఇసుక మీద కాదు, లోకానుసరమైన ఆలోచన మీద కాదు, బండ, క్రీస్తు అనే బండ మీద కట్టబడు. వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి కొట్టిను, ఆ పునాది సరైంది గనక ఆ ఇల్లు కూలిపోలేదు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. వాక్యం మీద కట్టబడదాం, దేవుని ఆలోచన అప్పగిద్దాం, దేవుని ఆలోచన అంగీకరిద్దాం. ఈరోజు నామకార్థ భక్తి పోకడ మన జీవితంలో ఉండకూడదని చెప్తున్నాను. బైబిల్లో ఆయన చెప్తున్న మాట, ఆయన ఆరాధించేవారు అగరబత్తులతోనూ, ఇంకా అట్టికాయలతోనూ, కొబ్బరికాయలతోనూ, కొవ్వొత్తులతోనూ, సాంబ్రాణి పొగతోనూ ఆరాధించవలేను అని ఉందా బైబిల్లో? ఉంటే అటకే చేద్దాం. మరి చెప్పండి, ఎందుకు చేసేస్తాను నువ్వు? తెలియకే కదా. పునాది లేదు, ఏం లేదు, పునాది లేదండి. పునాదిలో కట్టబడితే నువ్వు చేసే పని అట్లా ఉండదు. నువ్వు ఆరాధించే ఆరాధన ఆత్మతోను సత్యంతో జరుగుతుంది కనుక దేవుడు కార్యాలు జరిగిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పునాది మీదకి వద్దాం, పునాది మీద కట్టబడదాం. మూడవదిగా ఆ 32 వచ్చిన లోతుగా తవ్వి, అంటే మన ఆధ్యాత్మిక అనుభవాలు లోతుల్లోనికి వెళ్ళాలి. ఇంకా పై అనుభవాలు ఉండకూడదు. ఇంకా నామకార్థ భక్తి వద్దు. నువ్వు ప్రభువుని తెలుసుకొని నమ్మకంగా దేవుని దగ్గరికి వస్తా. 16 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇన్ని సంవత్సరాలు వాక్యం వింటున్నావు, ఇన్ని సంవత్సరాలు దేవుని దగ్గరికి వస్తున్నావు. ఎన్నో విషయాలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఎన్నో సంగతులు హెచ్చరిస్తున్నాడు, ఎన్నో విషయాలు నీతో ముచ్చడిస్తున్నాడు. అయినా కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టుగా, ఉరుకు పలుకులేదు, ఊరుకు దూరం అన్నట్టుగా ఉసూరుమని చూసే చూపులు మానుకొని హుషారుగా దేవుని దగ్గరికి వద్దాం. చెప్పండి గట్టిగా. ఇంకా ఉసూరు చూపులు పోవాలి, ఉసూరు మంది వస్తున్నాం ఆమె. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఉసూరు చూపులు మానుకొని హుషారుగా వద్దాం దేవుని కాడికి. ఎట్లద్దాం? హుషారుగా వద్దాం. దేవుని ఆశీర్వాదాలు మన కొరకే. ఆయన పిలిచింది, ఆయన ఆశీర్వాదం మనకి ఇవ్వడానికి కొరకు. ఆయన ఆస్తికి వారసులు మనమే. ఆమేన్. హల్లెలూయా. లోతుల్లోనికి వద్దాం, ఆధ్యాత్మిక స్పృహలోకి వద్దాం. అదే 1 రాజుల పుస్తకం 18:33 చదవండి. కట్టెలను క్రమముగా పేర్చి, ఇక్కడ కొనసాగుతున్నాం మనం. క్రమాన్ని కోరుతున్నాడు దేవుడు. ఏం కోరుతున్నాడు? ఒక మాట చెప్పమంటారా? ఎంత సేవ చేసినా, ఎన్ని తిప్పలు పడ్డా, మిమ్మల్ని క్రమంగా కూర్చోబెట్ట మా వాళ్ళకి కావట్లేదండి. ఏంటి క్రమంగా కూర్చోబెట్టడం మా వల్ల అయితే కావట్లేదండి. మరి స్థలాలు ఏమైనా రిజిస్టర్ చేసుకుంటున్నారో లేకపోతే మీ పేట రాయించుకున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ అరే ఎంత ఖాళీ ఉండుగాక ఆ గోడకే పరిమితం అయిపోతుంది. ఈ గోడ నాది అబ్బా, ఏ రిజిస్ట్రేషన్ చేసుకుంటేవా మనవా? అరే క్రమం కూర్చోవాలిగా. కూర్చోబెట్టే వాళ్ళ మీద మనిషి కూర్చుండాలా గట్టమంటా అని పెదర కొడతాం. వాళ్ళే మర్యాదగా దేవుని పని కాదు అంటే ఆడ కాదు, అటు కూర్చుంటాలే, ఈడ ఉంటాలే. అరే క్రమంగా రా.
మరి పొలంలో కూడా అట్టగే నాటుతావు మొక్కల్ని, నాటు. పొలంలో కూడా అట్టగే నాటుతావా? సాలు వస్తుందా? దెబ్బకు సోలిడిపోతుంటావు, సోలిపోయి. క్రమం చేస్తాం లేదా? సచ్చినట్టు తాడు కట్టి లైన్గా నాటుతాం. ఒక నెట్టు నాటు కట్టగా నాటపోయి మళ్ళీ తీసి మళ్ళీ కట్ట పెడతాం. మనేది మొక్కలు ఉంటాయా? మనేది మొక్కలు అమ్మా, మనేది మొక్కలు చూసారా? మీకు లేగానే ఉంటాయి కూడా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దిగాలుగా దిగులుగా చూస్తా. మనేది మొక్కలు వదిలేస్తావా? పైకి లేపి ఒక తొక్కుతావు. ఎందుకు? అది బతకాల. చాలా మనేది మొక్కలు ఉన్నాయి ఈ పొలంలో, ఇక తొక్కుతున్నందుకని. ఎందుకో? నువ్వు బతకాలి గనక. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. క్రమంలోనికి రావాలి. ఆధ్యాత్మిక స్పృహ రావాలండి. ఆధ్యాత్మిక స్పృహ నీకు రాకపోతే చాలా నష్టపోతావు. అది నా బాధ. అంతా బతుకోడు ఇంటర్నల్గా చచ్చాడట. ఏమండి, ధనవంతుడు లాజరు ఇద్దరు చర్చికి వెళ్ళే మనుషులే, ఇద్దరు ఒక సంఘానికి వెళ్ళే మనుషులే. ధనవంతుడేమో సమృద్ధితో తొలదూగుతున్నాడు. అతను కుదిరినప్పుడు వస్తాడు, విరాలు ఎత్తాడు దేవునికి. ఎందుకంటే డబ్బు ఉంది కదా, డొనేషన్ చేస్తాడండి. ఆ పాస్టర్ ఏమో ఎవడెత్తాడు చూసారు అకమనకుండా, ఇతగాడు బాగా ఎత్తాడు కదా, చర్చికి రాబోని పర్వాలేదు. అంత కావాలితే అయ్యగారు వెళ్ళి అక్కడ వాక్యం చెప్తాడు, చర్చికి రావాల్సిన పని లేదు, కానుకిస్తే చాలు. నేనంటాను, దేవుడు నీ కాను కోరట్లేదు, నిన్ను కోరుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దైవజనుడిగా నేనేం కోరుకోవాలి? పౌలు గారు అంటాడు, నేను మీ సొత్తును కోరట్లేదు, నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆమేన్. నువ్విచ్చే కాను కంటే నువ్వు ఘనమైన వ్యక్తివి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఘనుడివే, దేవుని దృష్టిలో యోగ్యుడివే. మొదట దేవుడిని అంగీకరించాలి, తర్వాత నీ అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. నిన్ను అంగీకరించుకున్న దేవుడు నీ అర్పణ అంగీకరించలేకపోవచ్చు. కనుక నువ్వు అంగీకారయోగ్యంగా మారాలి. నువ్వు అంగీకారయోగ్యంగా మారాలంటే నువ్వు క్రమంలోనికి రావాలి. ఏమండి, అదే చర్చికి ఎత్తరు వెళ్తారు. ఈ డబ్బున్నోడు వెళ్తేనేమో పాస్టర్ గారు వంగి వందనాలు పెడతాడు, వంగి దండం పెడతాడు, కుర్చీ పెడతాడు, టీ ఎత్తాడు, ఇంకా రెస్పెక్ట్గా మాట్లాడతాడు. ఈ కురుపులతో గోక్కుంటా కంపు కొట్టేవాడినేమో, అయ్యా నువ్వు కొంచెం దూరం కూర్చో. ఎవరిని? విశ్వాసేగా, దేవుని బిడ్డేగా, దేవుని సన్నిధికి వచ్చాడుగా. అంత తారతమ్యమే ఉంది. ఏమండి, దేవుని సన్నిధిలో సమానత్వం ఉంది. ఆమేన్. నేను మరలా చెబుతున్నాను, కులాలకి అతీతం. నీకున్న స్థాయి, నువ్వు ఎంత విద్యా వ్యక్తివైనా, నువ్వు ఎంత క్వాలిఫైడ్ అయినా, నువ్వు ఎంత సంపాదికుడైనా అందరూ సమానమే. ఆమేన్, హల్లెలూయా. మా దృష్టిలో కూడా లోపం కనబడకూడదు, మా ఆలోచనలో కూడా లోపం కనబడకూడదు. ఇచ్చేవాళ్ళు ఒకలాగా, ఇవ్వని ఒకలా మేము చూడకూడదు. అసలు అట్లా చూస్తే మేము దేవుని దృష్టిలో యోగ్యులం కాలేమో, అర్హులం కాలేము. ప్రాంతం లేక పరిధులు అసలు వీటేడికి తావులేదండి. దేవుని సన్నిధిలో అందరూ సమానమే. లండన్ ఇంగ్లాండ్ దేశంలో ప్రపంచాన్ని ఏలిన రాణి క్వీన్ ఎలిజబెత్ దేవుని మందిరానికి వెళ్ళేది. ఎలా వెళ్ళేది తెలుసా? ఒక సామాన్యమైన స్త్రీలాగా సామాన్యంగా వెళ్ళి దేవుని సన్నిధిలో సమకూడి ఆరాధన చేసి వచ్చేది. ఆ దైవజనుడితో, అయ్యా నేను ఈ దేశానికి రాండి అంతే. నాకు రాజు ఎవరో తెలుసా? ఆయన. ఆమేన్, హల్లెలూయా. మీ అందరికి పెద్దదని నేను, నాకు పెద్ద ఎవరు తెలుసా? నా దేవుడు. కనుక కుర్చీలో కూర్చోవాలి, నాకు ప్రత్యేకతలు ఉండాలి, ఏమీ లేదు. నేను కూడా అందరితో సమానంగా కూర్చుంటానని ఆ తల్లి సమానం కూర్చునేది. ఒకరోజు ఆలస్యమైంది, అప్పటికి బల్లారం జరుగుతుంది. హడావిడిగా వచ్చేపాటికి బల జరుగుతుంది. ఒక విధవరాలు పక్కన, ఒక పేద విధవరాలు పక్కన కూర్చుంది. రాణి కదా, లైట్గా కాస్త పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది కదా, ఆ వాసన గమనించి ఎవరి మనిషి అని చూస్తే మహారాణి, అమ్మో రాణి గారా అని జరుగుతుంటే టకిమని చేపట్టుకుంది. మన ఇద్దరం దేవుని కాడ ఒకటే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సమానత్వం నేర్పేది, మనల్ని క్రమబద్ధీకరించేదండి దేవుడి సన్నిధి. నీ ఆలోచనలో ఎన్ని అవరోధాలు అవకతవకలున్నా వాటిని నరికి సమానం చేసి రోడ్డుని సమతుల్యంగా మార్చి నీకు రహదారిగా చూపించేదే దేవుని మందిరం.
ఆమేన్, హల్లెలూయా. అలా నువ్వు నడిపించబడాలంటే నీకేం తెలియాలి? క్రమం తెలియాలి. క్రమం తెలియాలండి. దేవుని మందిరంలో క్రమం తెలియాలి. అందుకనే 1 తిమోతి 3:15 చూడండి ఒకసారి. తిమోతి పాస్టర్ గారితో పౌలు పాస్టర్ గారు ఏమన్నాడో, పౌలు అపోస్తలుడు చక్కని మాట అంటాడు. జీవం గల దేవుని మందిరంలో జనులు ఎలాగో ప్రవర్తించాలో నీకు తెలియాలని ఈ సంగతులు రాస్తున్నా. ప్రసంగి 5:1. మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మనం దేవుని ఎదుట ఉన్నాం, దేవుడిని చూస్తున్నాడు. నువ్వు సేవకుని ఎదుట లేవు, దేవుని ఎదుట ఉన్నావు. ఈ స్పృహ మనకుంటే నిద్రపోం, ఈ స్పృహ మనకుంటే పక్కోళ్ళతో ముచ్చట్లాడం. మీరు చాలా మెరుగండి, దాన్ని బట్టి స్తోత్రం. ఇంకా మెరుగుల్లోనికి రావాలి. మీరు నన్ను భలే మాయబూస్తున్నారు. నిద్రపోతా కూడా అలుగులు చెప్తున్నారు. అలవాటు పడిన దోమ ఆలవాటు మీద కూర్చుందట, అట్టయింది పని. నిద్ర అలేలుయా అలేలుయా అంటే అసలు భలే ఆప్తన బిట్టు. నాకు అలవాటు పడ్డావు బాగా, జాగ్రత్త. నేను మరలా చెబుతున్నాను, చాలా స్థలాలకు వెళ్తున్నా కదండి. చాలామంది వాక్యం వినరండి. వాక్యం వినే వాక్యం అన్న సంఘాలు పిలిస్తే నేను వెళ్ళను, రానంట. నాకు కాను ముఖ్యం కాదు, దేవుని వాక్యం వినాలండి. దేవుని వాక్యం విన్న కొరకు దేవుని దగ్గరికి వస్తున్నాం. దేవుని వాక్యం వినకపోతే ఏం చేద్దామని. ఈరోజు దేవుని సన్నిధి ఒక ప్రార్థన అర్థం కావట్లేదు జనాలకి, అర్థం కావట్లేదు. భూసమా దేవుడిని దీవించును గాక, ఆమె లేదు ఈమె లేదు అంటుంది మనిషి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త మనసు పెట్టండి. దేవుని మందిరంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలో తెలియాలంటే ఆ క్రమాన్ని మేము బోధించాలి, ఆ విషయాన్ని మేము బోధించాలి. మనుషుల్లో కొన్ని ఆలోచనలు, కొన్ని కట్టుబాట్లు, కొన్ని ఆహాలు ఉంటాయి. ఇవి మన డిస్టర్బ్ చేస్తాయి. నేను అంటాను వీటన్నిటి తప్పుకోవాలి. ఎందుకంటే మనం దేవుని ఎదుటున్నాం, దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుడు మనల్ని యోగ్యులుగా ఎంచగలిగితే నేను అంటాను ఈ సంవత్సరం నీకు వాగ్దాన ఫలము కలుగుద్ది. ఆమేన్, హల్లెలూయా. కనుక జాగ్రత్త. ఇప్పుడు ఆ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు, వ్యాధన కష్టాలకు వెళ్ళిపోయాడు. మరి ఈ లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. నాకు భలే ఆశ్చర్యం అండి. దేవుని దగ్గరికి వెళ్ళాడు కదా లాజరు. తన రోగం పోయిందా? కుక్కలు వచ్చి ఎప్పుడు నాకుతున్నాడు. అసలు బంధువులు లేరు, నాన్న వాళ్ళు లేరు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, కట్టుకోవడం వస్త్రం లేదు. నిజంగా లాజరు చూస్తే చాలా సిగ్గు తెచ్చుకోవాలండి మనం. పాత నిబంధన కాలం ఉన్న లాజరు గారిని చూస్తే మనం సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకో తెలుసా? చిన్న వాటికే మనం ముడుచుకుపోతాం, బాధపడిపోతాం. దేవుడు నాకేం చేయట్లేదని బాధపడిపోతాం. దేవుడు నన్ను పట్టించుకోవట్లేదని ఫీల్ అయిపోతాం. మరి లాజరు ఎప్పుడన్నా ఫీల్ అయ్యాడా? నిజంగా ఆయన ఆలోచిస్తే నాకే సిగ్గు అనిపిస్తుంది. అలా నేను బ్రతికితే బాగుంటుంది కదా. నేను దేనికోసం బ్రతకాలి? దేవుని అడ్డం పెట్టుకొని బ్రతకడం కాదు, దేవుని కొరకు బ్రతకడం నాకు తెలియాలి. దేవుని కొరకు నాకు బ్రతకడం తెలిస్తే అసలు నాకు ఏముంది ఏమీ లేదు తర్వాత సంగతి. నేను ఎవరిని కలిగి ఉన్నాను, ఎవరితో ఉన్నాను, ఎవరు నాతో ఉన్నారు? దేవుడు ఉన్నాడు. అలా ఆ అనుభవంలోకి వచ్చినప్పుడు మనం చెప్పగలం ప్రభువునందు ఆనందించండి అని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ ఆనందం ఎవరవుతారు? దేవుడు అవుతాడు. ఇప్పుడు ధనవంతుడు ఏం పోగొట్టుకున్నాడు? భూలోకం అన్ని పొందుకున్నాడు, సకల ఆశీర్వాదాలు ఐశ్వర్యాలు అన్ని పొందుకున్నాడు, సుఖముగా సంతోషంగా బ్రతికాడు. కానీ లోకాన్ని విడిచిన తర్వాత యాతనకరమైన స్థలానికి వెళ్ళిపోయాడు. ఉపదేశం నీకు అర్థం అవ్వాలి, దేవుని ఆలోచన నీకు అర్థం అవ్వాలి, దేవుని మనసుని అంగీకరించాలి. అసలు ఏమి పొందుకోకపోయినా దేవుని గారు నమ్మకం బతికాడండి. ఏమండి, డబ్బున్నోడు చచ్చిపోతే అయ్యి బాబోయ్ వాళ్ళ ఆడోళ్ళు అంటదండి, ఏమండి నా భర్త చనిపోయినప్పుడు జనం ఏమొచ్చారండి, ఎస్కేతే రాలరండి. ఎంతమంది ఎస్కేతే రాలదండి, అంతమంది జనం అండి. ఎమ్మెల్యే వచ్చాడండి, ఎంపీ వచ్చాడండి, ఎవరు వచ్చారట? వీళ్ళు వచ్చారండి, వాళ్ళు వచ్చారండి. అసలు ఘనంగా సమాధి కార్యక్రమం జరిగిందండి. రికార్డ్ అండి. అబ్బో అసలు అంతమంది జనం ఎవరికి రాలేదండి.
మరి బీద లాజరు చనిపోయినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు అంటారే, మీరు హాస్పిటల్ కాడ చూడండి, కొంతమంది బయట చచ్చిపోతారు. అలా అనాథ శవం ఎక్కడైనా కనబడితే మున్సిపాలిటీ వాడు నిర్దాక్షిణంగా ట్రాక్టర్, ఆ చెత్త ట్రాక్టర్ వేసుకుని తీసుకెళ్ళి పడేస్తాడు. బీదలాజరు పరిస్థితి అదండి. నాన్నోడు ఎవరు లేడు, ఏడ్చినోడు ఒకడు లేడండి. డబ్బున్నోడు చనిపోతే అసలు ఎంతమంది గగ్గోలు పెట్టారో, ఎంతమంది రాజకీయ నాయకులకి ఆర్థికంగా సపోర్ట్ చేశాడు, వాళ్ళందరూ వచ్చేసారు. మరి మావాడు పోయాడు రా బాబు అని. కానీ లాజరు పరిస్థితి అది కాదే. ఎలా బ్రతకగలిగాడు అతను? ఒకసారి జ్ఞానంతో ఆలోచించండి, దేవుని వాక్యాన్ని మనసు పెట్టి ఆలోచించండి, మీకు అర్థం అవ్వాలి. లాజరు హృదయం కట్టబడింది, ఆమేన్. లాజరు లోతుగా నాటబడ్డాడు, ఆమేన్. తన రోగం తనని కృంగదీయలేదు. కుక్కలు వచ్చి నాగుతూ ఉంటే, యేసయ్యా నా స్థితి ఏందయ్యా, కుక్కలు వచ్చి నాగుతున్నాయని ఏడ్చి, ప్రభు ఏంది ప్రభు అని అడగలే ఆ మనిషి. బాబా పరలోకం పోతే లాజర్ గారికి దండం పెడతానండి. అసలు ఏం బ్రతికాడండి, అసలు ఏ స్థాయిలో బ్రతికాడు అతను. మనం చిన్న చిన్న వాటికే దేవుని విషయంలో చాలా బాధపడతాం. కానీ కుక్కలు వచ్చి నాగుతుంటే, ప్రభా ఏది నా గతి. ఆ ఇంట్లో ఉన్నాడు, డబ్బు ఉన్నాడు, వాడు అదే చర్చికి వెళ్తున్నాను, నేను అదే చర్చికి వెళ్తున్నాను, వాడిని ఒకలా చూస్తాను, అన్న ఒకలా చూస్తున్నావు, వాడికి సమృద్ధి ఇస్తున్నావు, నాకేది ప్రభా ఇది. నన్ను పలకరించే నాదుడు లేదే. హాస్పిటల్కి వెళ్ళక ₹1 లేదు చూపించుకోవడానికి. ఆ దురదకి అల్లాడి కుక్కలు వచ్చి నాగుతున్నాయి ప్రభా, ఈగలు వాళ్తున్నాయి ప్రభా, తినడానికి ఆహారం లేదయ్యా. వాడు వదిలిపెట్టిన ఆ ఎంగిలి మెతుకులు బయటపడేస్తే అవి తిని కడుపు నింపుకుంటానయ్యా. ఏంది ప్రభా ఇది? కీర్తన 73వ అధ్యాయంలో ఆసాపు అని ఒక గాయకుడు ఉన్నాడు. ఏ సాపు? బట్టల సాపు కాదమ్మా, ఆసాపు. చెప్పండి, ఆసాపు ఈ సాపు కాదు, ఆసాపు. ఆయన పేరే ఆసాపు, గాయకుడు. అసలు ఆ భక్తిని ఎంత చక్కగా ఉన్నారు, నిన్నగా నిగరేలాడుతున్నారు. ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు. నేను నీతిగా బ్రతుకుతున్నాను, మంచిగా బ్రతుకుతున్నాను, యథార్థమవుతున్నాను. ఏంది నా కర్మ? మనం ఆలోచించమని మనుషులుగా మనకు అటు ఒక్కోసారి బాధ అనిపించదు. దేవుడా ఏంది ప్రభువా, నా పక్కన ఉన్న నోరు తెరితే అబద్ధాలు ఆడుతాడు, వాడు డబ్బుల కోసం కక్కుతు పడే మనిషి. కానీ నేను నీతిగా బ్రతుకుతున్నానయ్యా. వాడు లైఫ్ చూడు ప్రభు ఎంత హ్యాపీగా ఉందో, వాడికి ఫ్రెండ్స్ ఉన్నారు, వాడు పలకరించేవాడు ఉన్నాడు, నన్ను ఎవడు పట్టించుకోలేదు ప్రభా. వాడు కారు మీద తిరుగుతున్నాడు, తెగిపోయిన చెప్పు కుట్టించుకోవడం కూడా డబ్బులు లేవు నాకు. ఇదిగో అంగికి గుండి ఊడిపోతే ఈ గుండి కుట్టుకోవడం కూడా నాకు డబ్బులు లేవు. నేను వేసుకున్న ఈ బైబిల్ సంచి కూడా సిరిగిపోయింది, దీన్ని బాగు చేసుకుని డబ్బులు లేవు. నా ఫ్రెండ్స్ కూడా నవ్వుతున్నాను చూసి, వాడి పనే బాగుంది ప్రభువా అని అంటాడు. అసలు నేను పరిశుద్ధం మంచిది కాదేమో, అసలు ఏంది పరిస్థితి, ఏంది పద్ధతి అని ఏడుస్తా. ఒకవేళ ఎవరికైనా చెబితే, అన్నా నువ్వు మంచి ఆత్మీయుడు అనుకున్నావు, నువ్వు మంచి ప్రార్థన పడు అనుకున్నావు, ఎంతగా నలిగిపోతున్నావా అని నా మాటలు విని ఎవడన్నా బలహీనపడి, అదిగదుగా అన్న ఎంత నమ్మకంగా వెళ్తాడో, ఎంత యథార్థవంతుడో, అక్క చూడు ఎంత నమ్మకం వెళ్తావు, ఆమె ఎంత బాధపడుతుంది, దేవుడు మేలు చేయట్లేదట, ఆమెకే చేయనప్పుడు మనకు చేస్తాడా? అసలు ఏ కోటను మానదు, అన్ని కోటల్లో ఉంటాడు, చక్కగా పాటలు పాడుతాడు, దేవుని ఆరాధిస్తాడు, దేవుని వాక్యం వింటాడు, పరిచయం చేస్తాడు, అన్నీ చేస్తాడు. వాడి బతుకట్ట ఉందే, మన బతుకట్ట మారుతాయి అని ఎక్కడ బలహీనపడి ఎక్కడ దేవుని దూరం అవుతారని ఎవడికి చెప్పలేక నలిగిపోతా దేవుడి మీద గొడవ పెట్టుకుంటా, దేవుడా అసలు ఏంది సంగతి అని గొడవాడుతుంటే ప్రభు అంటాడు, ఆసాపు, ఓ ఆసాపు, వాళ్ళు నిశ్చయముగా కాలు జారే స్థలంలో ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంతే, రెప్పపాటు మాయమైపోతారు. ఆవిరి వంటి జీవితాలు ఇవే. వాటిని చూసి నువ్వు కంగారు పడవద్దు, వాటిని చూసి నువ్వు తులిపడవద్దు, వాటిని చూసి తులిపడవద్దు, వాటిని చూసి నువ్వు వైదొలగొద్దు, వాటిని చూసి నువ్వు లోకంలో కలిసిపోయే ఆలోచన చేయొద్దు అన్న మాటలు వినగానే ఆ కీర్తనగాడు అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీ పొందు దొరుకుట నాకు దరిద్రం అన్నాడా, గత్యంతరం లేదన్నాడా, దిక్కు లేదన్నాడా, దివాలెత్తనన్నాడు. ఏమన్నాడండి? నీ పొందు దొరుకుట నాకు దినమా, ఓ దినమా, హల్లెలూయా. తెగులు వచ్చిన కోడి పెట్టలో చూస్తున్న ఒకళ్ళు, ఏందో వాక్యం వినండి, వాక్యం వినండి, మనసు పెట్టాలా.
దేవుని వాక్యం మీ మనసులోకి పోవాలా. నీ పొందు దొరుకుట నాకు ధన్యకరం అన్నాడు. ఆ మాట చెప్పగలమా? ఏమీ లేకపోయినా ఆ మాట చెప్పగలమా? నేనంట ఆ సందర్భంలో కొద్ది ప్రభా నేను అలా ఉండలేనేమో, నా మనసు నిలుపుకోలేనేమో ప్రభా, ఆ స్థాయిలోని కట్టు ప్రభు, ఆ స్థాయిలో నిలబెట్టు. ఎందుకో తెలుసా? ఆ స్థాయిలో నిలిస్తేనే మనం యేసు కొరకు బ్రతకగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు కొరకు బ్రతకగలుగుతాం. నువ్వు ఆసాపుకి తమ్ముడువా అక్కవా చెల్లివా నాకు తెలీదు. నేనైతే హబక్కుకు తమ్ముడుగా ఉండాలనుకుంటున్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏ కుక్కు అండి? అబ్బా కుక్కు, హబక్కుకు ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? ద్రాక్ష చెట్లు పుయ్యకపోయినా, చేనిలోని పైరు చేతికి రాకపోయినాను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినాను, నేను చర్చి వదిలి తిరిగిదానన్నాడా? షాల్లో పశువులు లేకపోయినా నేను ఊర్ల మీద పడి తిరిగిదానన్నాడా? యెహోవా యందు నేను ఆనందిస్తాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను అంటాను, నువ్వు ఆసాపు చెల్లివా, అన్నవా, తమ్ముడువా, అక్కవా? అలా ఉండరాదు, అలా ఉండరాదు. హబక్కుకి తమ్ముడిగా మనం ఉండాలి, చెల్లయ్యగా మనం ఉండాలి. ఎందుకు తెలుసా? హబక్కుకు అన్నాడు, ఏమీ లేకపోయినా పర్వాలేదు, నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఈ మనసు ఎప్పుడు వస్తుంది? క్రమబద్ధీకరించబడినప్పుడు. మీకు అర్థం అవ్వాలి, భక్తులు ఆయన సన్నిధిలో క్రమబద్ధీకరించబడ్డారు కనుక లోతుగా నాటపడ్డారు, లోతుగా వేరు తన్నారు. ఏది కూడా వాళ్ళని కదిలించలేదండి, ఏది కూడా వాళ్ళని కదిలించలేకపోయింది. కారణం ఏంటి? వాళ్ళు క్రమబద్ధీకరించబడ్డారు, సరిచేయబడ్డారు, స్థిరపరచబడ్డారు, అన్ని విషయాల్లో కట్టబడ్డారు కనుక వాళ్ళు ఏది కూడా కదిలించలేకపోయింది. ఆమేన్. మనం కూడా అలా కట్టబడితే, స్థిరపడితే, క్రమబద్ధీకరించబడితే ఏ వ్యాధి, ఏ బాధ, ఏ సమస్య, ఏ కీడు, ఏ హాని మనల్ని కదలచనివ్వదు. ఏది మనల్ని ఇబ్బంది పెట్టదు. కారణం ఏంటి తెలుసా? మనల్ని నాటింది దేవుడు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో కొన్ని క్రమాలు ఉన్నాయి, చెప్పుకోవచ్చా? అతిక్రమం. ఏ క్రమం? ఏది? అతిక్రమం, అక్రమం, అహరోను క్రమం, లేవి క్రమం, మెలికేసిది క్రమం, ఉపదేశ క్రమం. చూడండి, ఇంకొన్ని క్రమాల కోసం చూద్దాం. ఇర్మియా పుస్తకం 5:25, ఇర్మియా 5:25. ఇంకొకరు ఆదికాండం 2:4 చదవండి. 2వ అధ్యాయం 4 వచ్చింది. ఒకలేమో ఆదికాండం 2:4 చూడండి, ఇంకొకలేమో ఇర్మియా 5:25. ఏ క్రమం? సృష్టికి ఏం పెట్టాడు చెప్పండి అమ్మా? సృష్టికి ఏం పెట్టాడు? క్రమం పెట్టాడు. లేదా? క్రమం లేదా? లేదండి. క్రమం లేకపోతే నెత్తి మీద పడతాయి ఊడి, సచ్చూరు కొంటాం. క్రమం లేకపోతే నెత్తి మీద పడతాయండి నక్షత్రాలు. ఒకదానికో ఢీక్కొని బ్లాస్ట్ అయి శకలాలు ఊడి దేశాల మీద పడితే నాశనం అయిపోతాం. ఇప్పుడు చూడండి, సూర్యుడు పడతాడు, ఉదయాన్నే వస్తాడు, సాయంత్రానికి అస్తమిస్తాడు. చందమామ ఇప్పుడు వస్తాడమ్మా, మధ్యాహ్నం పాటు చందమామ రావే జాబిల్లు రామంటావా? మూదిపాలు రాళ్ళు బిగుతారు. సాయంత్రం పూటగా పాట పాడే చందమామ రావే జాబిల్లు రావే, కొండకి రావే, బంతిపూలు రావే, మా పిల్లగాడికి ఇచ్చి పోవే. ఇచ్చేది లేదు, చచ్చేది లేదు. మనం మళ్ళీ మళ్ళీ పాడుతాం చూసిపోయిన పాటలన్నీ కూడా భోజమొహాలు వేసుకొని. ఇప్పుడు వస్తుంది చందమామ. ఈరోజు చందమామ వెలిగిందండి. ఏదే చందమామ వెలిగింది. ఏంది పెద్ద పోటుగాడో ఏంది 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 అంటే పెద్ద సింగర్వా ఏంది? నేను తెస్తా రాగాలు కనుక ఈరోజు ఉదయం నేనే వస్తా. ఎక్కడికి? లైన్లోకి. సూర్యుడా నువ్వు వెనక్కి పో అన్నాను అనుకో, తేడా పడుద్ది. ఇంకా తెల్లవారక ఇంకా చీకటిగా ఉండి మనుషులు అల్లాడి చెప్తారు. ఇప్పుడు మనుషులందరూ ప్రశాంత బతకాలంటే ఎవరు రావాలి చెప్పండి? సూర్యుడు రావాలా, నక్షత్రాలు, గ్యాలక్సీ, పాలపొంత. ఏ పొంత? పాలపొంత క్రమంగా తిరుగుతాయి. ఏదైనా అలిగి బిగుసుకొని కూర్చుందనుకోండి, ఇంకేమీ లేదు, ఒకదంతా గుద్దుకొని శకలాలు రాలి మన నెత్తి మీద పడతాయి. సృష్టికి ఏం పెట్టాడు చెప్పండి? సృష్టి యావత్తు ఆ క్రమంలోనే నడుస్తుందా లేదా?
నడుస్తుంది. మనం ఇష్టమైతే వస్తామండి, కష్టమైంది మనం అనుకుంటాం. ఏంటంట అబ్బో మామూలు క్రమం కాదు ఇది, అక్రమమే ఇది, అతిక్రమమే ఇది. ఎంత దారుణం అండి. క్రమంలోకి రావాలొద్దా? ఇప్పుడు ఎవడు పెట్టాడు ఇది? ఆదివారం పూట దేవుడి క్రమాన్ని ఎవడు పెట్టాడు? మీ మొత్తాలు పెట్టాడా? నేను పెట్టానా? ఎవడు పెట్టాడు? దేవుడు పెట్టాడు. 6 దినాలు కష్టపడు, 7వ దినాన బుద్ధిగా మర్యాద క్రమంగా వచ్చి ఒప్పిడిగా కూర్చొని దేవుని ఆరాధన చేయి. మనకి తెలివితేటలు ఎక్కువ. ఏమంటే అయ్యగారు విశ్రాంతి దినం అంటే ఏదో ఉందంట కదా, ఆ విశ్రాంతి దినం శనివారం అంట కదా, మరి ఆదివారం సత్తం ఏంది అంటాడు. అబ్బా ఈడు బతికేట సచ్చింది, ఈడు తెలివితేటలు ఎక్కువైపోయినాయి. నువ్వు యూదుడు అయితే విశ్రాంతి దినం పాటించు, మనం క్రైస్తవం అయితే ఆదివారం పాటిద్దాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు యూదుడు అయితే విశ్రాంతి దినాన్ని పాటించు. నువ్వు యూదుడువా? కొంతమంది అంటారు శనివారమే ఆరాధించవలను, ఆదివారం ఆరాధించే వాళ్ళు నరకానికి వెళ్ళేదారు. ఇది క్రమం కాదు, ఇదంతా కూడా ఆజ్ఞ అతిక్రమం అని మాట్లాడతారు. నేనంట శనివారం ఆరాధించే వాళ్ళు ఇంట్లో పొయ్యి వెలిగించరు. మరి వెలిగించొద్దమ్మా, పొల్ల కూడా ఎత్తరు. ఇంకోటి తెలుసా, ఇప్పుడున్న పాలస్తీనా వాళ్ళు ఉమ్ము కూడా మేము కొనుండు ఉండరా అబ్బాయి, సత్తారా సామె, ఎందుకురా బోడి పెత్తనాలు బోడి మాటలా. మరి అది ఆదివారం వచ్చేసి దేవుడికి స్తోత్రం కలుగును గాక. కమ్మగా బతుకుతారా నాయన. అవునా? దేవుడు కృపాకాలం అండి. ఏ కాలం ఇది? ఏ కాలం అండి ఇది? నిజమండి. ఆదివారం ఏ పని చేయకూడదు తెలుసా మీకు? మీరు చూడండి, ఆదివారం కూడా ఏ పని చేయకూడదు. బైబిల్లో ఒకడు పిల్లోడు ఇంట్లో ఏడుతున్నాడని వాళ్ళ ఆవిడ, అయ్యా నీకు దండం పెడతాడు, గోలు చేస్తున్నాడు. ఊరే ఊరే ఆగరా దరిద్రుడా, అరే ఈరోజు విశ్రాంతి దినమరా, అసలు పొయ్యి వెలిగించకూడదురా, ఏం వండుకోకూడదురా, నీకు దండం పెడతారంటే నాకు తెలియదు, నాకు కావాలన్నాడు. వాడికి విశ్రాంతి దినం తెలియదు, వాడికి కావాలా. ఈ ముసలమ్మ అంటే వాడికి అయ్యా నీకు దండం పెడతానయ్యా 2 పూలు తెచ్చి పెట్టుబడి అంటే ఈ ముసలోడు ఇక తెగించి మెల్లె కత్తి పట్టుకుని వెళ్తాడు. వాడిని పట్టుకుంటారు వీళ్ళు. అరే ఇది విశ్రాంతి దినం అయితే నువ్వు పొల్లలేరు కొత్తవా, కట్లేరు కొత్తవా, పని చేస్తావా అని పంచాయతీ పెట్టారు. ఎవరు? పంచాయతీలు పెట్టారు. ఇప్పుడు మోషే గారి దగ్గర తెచ్చారు ఆ సమస్య. మోషే గారు ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు రాళ్ళతో కొట్టి చంపేమన్నాడు. దేంతో? మానవ మరి అదేమి లేదు అబ్బాయి, రాళ్ళతో కొట్టి ఏం చేసాడు వీడు? పొల్లలు లేచిన పాపానికి రాళ్ళతో కొట్టి చంపేస్తే మన గోవిందపురం పంచాయతీ ఊరుకుంటుందా? అంటే మన పంచాయతీ దగ్గర తెద్దామండి, ఆ పంచాయతీ మనకెందుకు, ఈ పంచాయతీ తెద్దాం. మన గోవిందపురం పంచాయతీ ఊరుకుంటుందా? సరే చట్టానికి న్యాయానికి ధర్మం సుట్టం లేడన్నాడు వాడు. ఏయ్ నీకు దిగుద్ది, అరే పెద్ద దిగుద్ది, నీకు మైండ్ పోతుంది నీకు మర్యాద. ఆదివారం ఇది విశ్రాంతి అయితే అయింది, ఆడు వండుకుంటే తప్పేంది, ఆడు తింటే తప్పేంది, డౌన్ 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 అని ఆఖరాత్రి. ఎందుకంటే వీళ్ళు కూడా తిందామని వాడికి సపోర్ట్ ఎక్కువైపోద్ది. మరి సపోర్ట్ చేసినాడు ఒకళ్ళు లేడు. ఏమన్నాడు దేవుడు? మర్యాదగా రాళ్ళతో కొట్టి చంపాడు అన్నాడు. ఓరికి పాసుగా పొలాలను ఎత్తి చంపేత్తండి. మీరు వాడిని అట్టనే పెట్టండి, పంచాయతీలో వాడిని అట్టనే పెట్టండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి వస్తే ఒక ఆమె వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని అరే కొట్టండ్రా, అరే కొట్టండ్రా, కొట్టండ్రా, తారమండ్రా, ఊరు పాటు చేస్తుందరా, ఈ కొంపలు పాడవుతుంది సంవత్సరం కొట్టండ్రా ఒకళ్ళు ఎక్కుతున్నాడు. ఈ శ్రీంతిలే సచ్చింది ఒకడు అరవడమే కొట్టండ్రా, లింగిలు ఎత్తడం తెచ్చడం ఇదే తప్పు. ఇక మొత్తానికి ఆ పిల్ల ఊరిన ఈడు కొట్టినే కొడతాడు, రసాన్ని పెడతాడు. ఆ పిల్ల ఇక అదరా పెడతారు, అదర కొంగు జారిపోతుంది, చీర చదువుకుంటే ఆ పిల్ల ఉరుకుతుంది. అరే కొట్టండ్రా అంటే ఇడిపోయింది, కొట్టండ్రా మొత్తానికి వేసిన ఎదురవుతాడు. ఆ పండ్రి అసలైన వచ్చాడు, చూద్దాం, సరదా తీర్థంరా, ఒక మాట అడుగుదాం. దొరికే టయానికి రాళ్ళతో కొట్టమన్నాడా, మర్యాద వదిలేద్దాం. తేడా మాట్లాడాడు అనుకో, ఆ పిల్ల కాదు రే ఇతగాడికి ఏంటి రాదు, ఎవరికి ఏసైకి వేసేయండి అని. ఇక ఒకడు వచ్చి ఇదిగో ఇవి వ్యభిచారంలో పట్టబడేస్తే ఏమైనా ఎలా దేంతో కొట్టమన్నాడు మోషే? రాళ్ళతో కొట్టి. ఇప్పుడు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీలు ఏదో కొట్టాలట. సరే ఒప్పుకుందాం. ఆ పిల్ల చేసే పనికి మన సంవత్సరాలు పాడవుతున్నాయి, జీవితాలు పాడవుతున్నాయి, కాపురాలు మొత్తం గందరగోళం అవుతున్నాయి, ఆగసాట్లు పడుతున్నాయి, లేని కంపంతా కూడా కొంపలోకి వస్తుంది. సరే ఆ పిల్ల చేసింది పొరపాటే, రాళ్ళతో కొట్టి చంపినా కూడా తీరదు. మరి ఈ పొలాలు తెచ్చుడు ఏం చేశాడంటే ఈయన కూడా రాళ్ళతో కొట్టి చంపడమేనా? ఏమంటే
వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ రాళ్ళతో కొట్టి చంపి పొల్లల తేవడికి వెళ్ళి ఈయన కూడా రాళ్ళతో కొట్టి చంపితే అంటే ఇద్దరికి ఒకటే చట్టమా? నాకేమర్థమైంది తెలిసి ఈ విషయంలో నాకు ఏమర్థమైందంటే దేవుని సన్నిధిని పాడు చేసుకోవడం వ్యభిచారంతో సమానం. ఉలుకు పలుకులే చూసారా? ఓ అమ్మో ఎంత ఉందా బైబిల్ అయ్యా అన్నాడు చూస్తాను ఒక్కొక్కడిని. అమ్మా నేను చెప్పేది నిజమమ్మా, పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి, దాన్ని నేను ఆశీర్వదించాను అన్నాడు. ఆశీర్వాదాలు వద్దా? కావాలనుకుంటే మర్యాదగా 6 దినాలు కష్టపడు, 7వ దినాన్ని నమ్మకంగా దేవుని కాడ కనబడు. ఇక నువ్వేం చేయొద్దు, అలా కనబడి అడుగు దేవుణ్ణి. 365 రోజుల్లో 52 ఆదివారాలు నాగా పెట్టకుండా నిర్దాక్షిణ్యంగా నా జీవన ఆధారాలు కూడా ఆలోచించకుండా ఇదిగో జీవన జ్యోతిమైన దేవుడా, జీవన జ్యోతిమైన దేవుడా, జ్యోతిర్మయుడు తండ్రి నిన్నే ఆలోచించాను నేను అని నువ్వు మాట్లాడితే దేవుడు నీ స్థితిగతులు మార్చేస్తాడు. ఆమేన్. నేను ఉద్రేకంతో చెప్పట్లేదు, నా ఉద్దేశం చెప్పట్లేదు, నా ఆలోచన చెప్పట్లేదు, వాక్య క్రమాన్ని నీకు బోధిస్తున్నాను. నిజమండి, ఈ 6 నెలల్లో ఆదివారం పూట నమ్మకంగా నిలబడిన జీవితాలు చూడండి, వాళ్ళను తలగానే చేశాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటి? 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటి చెప్పండి? విశ్రాంతి దినాన పరిశుద్ధంగా ఆచరించమని చెప్పాడు. ఇప్పుడు మనం క్రైస్తవులు కనుక మనకి పరిశుద్ధ దినం ఏది? ఆదివారం, పునరుత్థాన దినం ఇది. దీన్ని పరిశుద్ధంగా ఆచరణ ఆజ్ఞ. ద్వితీయోపదేశకాండం 28:14 చదవండి, కనెక్ట్ అవ్వండి వాక్యానికి. ద్వితీయోపదేశకాండం 8:24, 14, 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 28:14. నీకు ఆజ్ఞాపించుచున్నా. అమ్మా సినమా ఏమి ధ్యానంలో పోతున్నావు కానీ హల్లెలూయా. నేను కళ్ళు మూసుకొని చెప్తే మీరు కూడా కళ్ళు మూసుకోవచ్చు. నేను కళ్ళు మూయట్లేదుగా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను కళ్ళు మూసుకొని వాక్యం చెప్పి పాస్టర్ గారు అనుకో, ఆ పాస్టర్ గారు కళ్ళు తెరవడు, మనం కూడా కళ్ళు మూసుకున్నాం. నేను కళ్ళు కొట్ట కొప్పలేసి వస్తున్నాగా, రాబందు చూపు చూస్తుంటే నువ్వేం దాక్కొని చూస్తావు, పట్టుకుంటా కానీ నిన్ను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తనండి, ఆయన ఆజ్ఞను అనుసరించిన వాళ్ళని ఎలా చేస్తాడట? చదవాలి. తలగా నియమిస్తాడు గాని తోగ్గా నియమించాడు. నమ్మితే గట్టిగా చపలగొడుతూ హల్లెలూయా. ఒక దైవజనుడిగా నీ ఆత్మకు లెక్క చెప్పవలసిన వాణిగా, దేవుని ఎదుట నీ కొరకు ఉత్తరము చెప్పవలసిన వ్యక్తిగా చెబుతున్నాను. దేవుని సన్నిధిని పాడు చేసుకోవద్దు. నేను అంటాను, ఆదివారం నమ్మకంగా యథార్థంగా నీతిగా నిలబడి దేవుని ఎదురు కనబడు, దేవుడు నీకున్నదాన్ని దీవిస్తాడంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇర్రిక్ లిడిల్ అనే ఒక ఆటగాడు ఆదివారం పూట రన్నింగ్ రేస్లో పాలు పొందాలి. శనివారం వాతావరణం సరిగా లేదని ఆదివారం పోస్ట్ పోన్ అయింది. ఆ వ్యక్తి ఆదివారం పూట బుద్ధిగా మర్యాద బైబిల్ తీసుకుని చర్చికి వెళ్ళిపోయాడు. అతను ఉన్న మేనేజ్మెంట్ తన మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా గోల ఇర్రిక్ లిడిల్ ఎట్టిపోయాడు, ఈ మెంట్లో ఎట్టిపోయాడు అని కేకలేస్తున్న ఒకడు. ఎందుకంటే మేనేజ్మెంట్ చాలా డబ్బులు పెట్టింది, కోట్లు పెట్టింది, తన దేశాన్ని పరువు కాపాడాలని కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసింది. లేడు. తీరా చూస్తే మధ్యాహ్నం పూట మెల్లిగా వస్తున్నాడు రూమ్లోకి. ఏడకి పోయావు రావరే, ఎందుకు వచ్చారా నువ్వు? అయ్యా ఆదివారం పూట నేను దయచేసి అయితే రాను, నీకు ఆల్రెడీ చెప్పు. ఒక్క ఆదివారం పూట మాత్రం ఏమైందే? దేశం యొక్క పరువు ఇది, పరువు మంటగలి పరువు. యూస్లెస్ ఫెలో, మంకీ డాంకీ ఫెలో అని ఒకడు లేగుతున్నాడు. మీరు ఏదన్నా అనండి అయ్యా, కొట్టినా తిప్పి నేను పడతాను, దేవుని సన్నిధి నాకు అవసరం. సోమవారం ఇతను 200 మీటర్ల పరుగు పందులో పాలు పొందే వ్యక్తి 400 మీటర్ల పాలు పొందే అవకాశం ఉంది. ఈ మేనేజ్మెంట్ అడిగారు, ఏదైనా పాలు పొందుతామని అడిగితే అడగలే, ఇతను పేరు ఇచ్చాడు 400 మీటర్లకి. వీళ్ళు అదిరిపోయారే, నువ్వు 200 మీటర్లే పరిగెత్తి 400 పరుగు పోతారా? ఇప్పుడు దాకా కాంక్ష పథకాలు గోల్డ్ మెడల్ తెచ్చావు, నువ్వు ఓడిపోతే దేశపురు మొత్తం గంగలో కలిపేస్తావు అని. లేదు సార్, నాకు నమ్మకం, నీకు ప్రాక్టీస్ లేదు, నువ్వు ఓడిపోతావు అన్నా కూడా నా దేవుడు నన్ను కనపరుస్తాడు సార్, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి.
ఆ 400 పరుగు పందెంలో నిలబడ్డాడు. ఒక ముసలమ్మ మెల్లగా వచ్చి ఆ క్యాంపస్లోకి వచ్చి ఒక సీట్ ఇచ్చింది ఆయనకి. చూసి అవకాశం లేదు, జేబులో పెట్టుకున్నాడు. రన్నింగ్స్ పాలు పొందాడు. ఆశ్చర్యం తెలుసా, 200 మీటర్లే పరిగెత్తగలిసిన ఈ వ్యక్తి 400 మీటర్లు పరిగెత్తగల శక్తిని దేవుడిచ్చాడు. లేడి కాలువలే మార్చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. త్యాగవలే ఉరుకుతున్నాడు, జింక వలె కొడుతున్నాడు. మేనేజ్మెంట్ మైండ్ పోతుంది, ఎందుకు రా స్వామి ఎట్లా తిరుగుతున్నాడా. ఫస్ట్ ప్రైజ్లోకి వచ్చేసాడు. ఆ చీటీ ఏదని చూస్తే ఆ ముసలమ్మ రాసిన మాట తెలుసా, దేవుని గణపరిచేవాడిని దేవుడు గణపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నేను మరొకసారి నమస్కరించి చేతులు జోడించి చెబుతున్నాను, ఒక్క ఆదివారం పూట దేవునికి, ఒక్క ఆదివారం పూట నమ్మకంగా దేవునికి, నమ్మకంగా నిలబడు, తీర్మానించుకొని నిలబడు, క్రమానికి రా, దేవుని ఆలోచన సరెండర్ అయిపో. నీ జీవితాన్ని చరిత్రను తిరగరాసే రీతిలో మార్చేస్తాడంతే. ఆమేన్. యు విల్ రిపీట్ ద హిస్టరీ. నువ్వు చరిత్రను తిరగవేసే వ్యక్తిగా మార్చగలడు. అజ్ఞానులను జ్ఞానులుగా మార్చాడండి, సామాన్యులను సమర్థులుగా మార్చాడు, బలహీనులను బలవంతులుగా మార్చాడు. ఆయన చేతిలో సాధనంగా మారితే మనం చరిత్రను మార్చేస్తాం. నీ జీవితమే చరిత్ర పటంలో ఒక అద్భుతమైన ఆశీర్వాదకమైన సాక్ష్యాలను దేవుడు మీరు చేస్తాడు. చాలామంది ఉన్నారండి. ఒక ఆఫీసులో పనిచేస్తాడు. సండే అక్కడ ఆఫీస్తో చెప్పాడు, ఆఫీస్ వాళ్ళతో, సార్ ఒక్క సండే నాకు లీవ్ ఇవ్వండి. తన మేనేజర్ మారాడు. వాడు చాలా మూర్ఖుడు, మొంకుపడి పట్టాడు. ఆదివారం ప్రార్థనకి వెళ్ళేది మైండ్లెస్ ఫెలో. పనికి మాలలో ప్రార్థనకి వెళ్తారు, పనికి వచ్చి అతనికి ప్రార్థన ఏంది అని కర్రాకని నిలబడి మాట్లాడతాడు. నువ్వు వస్తేనే, లేదంటే జాబ్ పోద్దంటాడు. సార్ ఎన్ని పనులు ఉన్నా శనివారం చెప్పండి, గంట కాదు 2 గంటలు పని చేస్తా, 3 గంటల పని చేస్తా, ఒక్క ఆదివారం అవకాశం సార్. లేదు ఆదివారం రావాల్సి రాలే. జాబ్ పోయింది. కలవరపడలే, నిరుత్సాహపడలే. తన పెరడులో ఉన్న మొక్కలు నీళ్ళు పోస్తున్నాడు. ఆ రోజుల్లో పినిసులు లేవు, గుండు సూది. ఏదైనా గుండి ఊడిపోతే గుండు సూది పెట్టుకునేవాళ్ళు, పినిసులు లేవు. ఏదైనా పని చేస్తుంటే ఆ గుండు సూది గుచ్చుకుంది, అబ్బా అని. ఈ గుండు సూది వేసుకుంటే చాలా ఇబ్బందిగా ఉందే అని ప్రార్థన చేశాడు. పిన్నిసులు కనుక్కొనే జ్ఞానం దేవుడిచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సేఫ్టీ పిన్ తయారు చేసే జ్ఞానం దేవుడిచ్చాడు. దేవుని ఘనపరిచిన వాడిని దేవుడు ఎప్పుడు కూడా తృణీకరించడు, ఘనహీనపరచడు. నిన్ను ఆ అధోపేదలు వదిలిపెట్టడు, నువ్వు తలగానే మారుస్తాడు. ఆమేన్. క్రమబద్ధీకరించబడదాం, దేవుని ఆలోచనకు అప్పగించుకుందాం. దేవుడు ఏది చెప్పినా ఏమి చేసినా మన మేలు కొరకే, మన ప్రయోజనం కొరకే, మన ఆశీర్వాదం కొరకే అని నువ్వు గ్రహించగలిగితే నేను అంటాను, నువ్వు ధన్యుడివి, ధన్యజీవిగా నువ్వు బ్రతుకుతావు అంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. క్రమం పెట్టాడు సార్, క్రమానికి అప్పగించుకుందాం. సృష్టి క్రమం ఉందండి. ఈ క్రమం తప్పిందంటే చాలా తేడాలు వచ్చేస్తాయి. మన దోషాలట వాటి క్రమాన్ని తప్పించాయి. ఇప్పుడు చూడండి, వర్షాలు పడుతున్నాయా? పంటలు పండే కాలంలో వర్షాలు పడతలేదు. పంటలు చేతికొచ్చే కాలం బీభత్సమైన వాన, పంటల నాశనం అయ్యి అంత వాన పడుతుంది. ఏం తప్పింది? క్రమం తప్పింది. క్రమం తప్పితే ఎంత విపత్తులు కలుగుతున్నాయి కదా. మరి నువ్వు క్రమం తప్పితే ఎంత నాశనం అవుతుంది, ఎంత నష్టం అవుతుంది నీ కుటుంబానికి. ఒక నిబంధనలోకి రా, ఒక ఆలోచనకు రా, దేవుని మనసుకు అప్పగించుకో. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్. ఇంకోటి చూడండి, ప్రసంగి 8:10. ప్రసంగి పుస్తకం 8వ అధ్యాయం 10 వచనం. ఈ మాట ముగిస్తా. ప్రసంగి 8:10. దేవుని పిల్లలు జాగ్రత్త, ఈ విషయం వినాలి. జాగ్రత్తనండి. సమాధి కార్యక్రమం చెప్పండి. సమాధి క్రమంగా జరగాలి. ఎలా జరగాలి? సమాధి క్రమంగా జరగాలి. జాగ్రత్తనండి పిల్లారా, మన గ్రామంలో సమాధి కార్యక్రమాలు క్రమంగా జరగట్లేదు.
సమాధి కార్యక్రమం కూడా ఎలా జరగాలి? క్రమంగా జరగాలి. సమాధి కార్యక్రమం ఎలా చేయాలో కూడా దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. మోషే గారు చనిపోతే ఎవరు సమాధి చేశారు? దేవుడే స్వయంగా సమాధి చేశాడని ఉంది. ఎవరు సమాధి చేశారు? దేవుడే తన స్వహస్తాలతో సమాధి చేశాడు. మీరు ప్రసంగి 6వ అధ్యాయంలోకి రండి, ఒక మాట చూపిస్తారు. ప్రసంగి పుస్తకం 6వ అధ్యాయం 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలను కానీ దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం ఎరగకయు తగిన రీతిలో చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పెన్నుగా ఉండి రాలిపోయిన దాని గతే మేలు. ఇది జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు సమాధి కార్యక్రమాన్ని కూడా కనపరిచి మాట్లాడుతున్నాడు. 100 మంది పిల్లలు కలిగి 100 సంవత్సరాలు బ్రతికి సుఖానుభవం లేకుండా చనిపోయాడు. సమాధి సక్రంగా చెయ్యబడకపోతే పిన్నంగా ఉండి రాలిపోయిన పెన్నంగతే మేలని బైబిల్ చెబుతుంది. బాప్తిజాలు తీసుకున్న వాళ్ళని క్రమంగా పాతి పెట్టాలి. నేను విమర్శించట్లేదు, వ్యతిరేకించట్లేదు, ఉన్నతున్నాడు చెబుతున్నా. నువ్వు దాన్ని ఏ కోణం తీసుకుని నాకు అవసరం లేదు, నేను వాస్తవం చెబుతున్నా. సమాధి కార్యక్రమం క్రమంగా జరగాలి. సంఘంలో చేర్చబడిన వారు సంఘ క్రమంలోనే పాతి పెట్టబడాలి. ఈరోజు త్రాగుబోతులు, నేను మన పల్లెల్లో జరిగే సమాధి నాకు అందరికి బలి ఇష్టం ఉండదండి. మనసు బలి అసలు ఏగల్లాగా వాళ్ళేది ఎవరు చెప్పండి? ఆవిడ అంటాడు, రాయోరా దగ్గర నేను కొడతారా అంటాడు. నేను అంటున్నా, ఎవడికాడే రాళ్ళు మెయింటైన్ చేసుకుంటారా బాబు? ఎవడు ఎప్పుడు పోతాడో తెలియదు కదా, రాళ్ళు మెయింటైన్ చేసుకుంటారా బాబు? ఎవడు రాయి ఆడుతూ కొట్టుకోవడానికి? నేను చెబుతున్నా, నువ్వు దీన్ని ఒప్పుకోండి. ఈ స్పృహ నీకు రావాలి. పాస్టర్ గారు, దైవ క్రమంలోనే నాకు కార్యక్రమం చేయి. ఇదిగో నా భర్త క్రమంలో జరగాలి. ఎవడు ఏమనుకుని మేము ఒప్పుకోం అని నువ్వు నిలబడు, నేను చూపిస్తా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు చెప్తుంది మాట? ఎవరు చెప్తున్నారు? ఊళ్ళో పెద్ద చెప్తున్నాడా? దేవుడు. క్రమంగా పాతి పెట్టబడాలి. దైవ క్రమంలో పాతి పెట్టబడాలండి. ఇంకా కొబ్బరికాయలు కొట్టడం మానలే. కొబ్బరికాయ ఎందుకు కొడతావు నాకు చెప్పండి ఒక మాట. చనిపోయిన శవం కాడ కొబ్బరికాయ ఎందుకు కొడతావు? బాప్తిజాలు తీసుకున్న వాళ్ళు కొడుతున్నారు, తీసుకున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళకు కూడా కొడతాం. ఎందుకు కొడుతున్నారు చెప్పు? నాకు అనిపిస్తుంది ఆడ ఆపి ఎందుకు కొడతాం చెప్పి కొట్టనిపిస్తుంది. తగాద దిగాను అనుకో, నీకంటే షాడిస్టోండి, నేను నీకంటే షాడిస్టోండి, కానీ సేవకుడు కదా, అట్ట వలగర ఉండకూడదని సహిస్తున్నాం, అంత అనిపించలేదు. అర్థమైందా? బండకాడు కూర్చొని కొట్టరా, దమ్ముంటే కొట్టరా. ఎందుకు కొడతా కూడా చెప్పచ్చు, కొట్టరా. నీకు తెలిస్తే కొట్టు, లేదని నోరు మూసుకుని పో. ఎందుకు కొడుతున్నావు? చనిపోయిన శవం కాడ కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నావు? మా గుండె రగిలిపోతే ఎట్లా తెలుసా? ఆ కొబ్బరికాయ తీసి మైండ్ ఉండాలి. శాపం తెచ్చుకుంటున్నారండి కొంతమంది. బాప్తిజం తీసుకున్న వాళ్ళకి కొంకాలు పసుపులు రాసి సమాధి. అసలు దరిద్రం, కడుపు రగిలిపోద్దండి. అందుకనే విడిగా ఇండివిజువల్ సేవకులు పల్లెల్లో సమాధికరణ రాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు మన మాట వినరు. పెళ్ళిళ్ళు కూడా రారు. తలకైపోటండి. నేను దండం పెట్టి చెబుతున్నా, ఒకసారి ఆలోచించి. ఎట్నో చనిపోయిన వాళ్ళక్కడ ప్రార్థన పెట్టి తొలెడుతున్నారు. అయితే వాళ్ళందరూ ఏడుతుంటే ప్రార్థన ఏంది అన్నారు. నేను ఒకటే డైలీ చెప్పు, మరి వాళ్ళందరూ ఏడుతుంటే నువ్వేం తాకి తందలాడుతున్నా? దరిద్రుడా, సిగ్గుందా నీకు? బుద్ధి ఉందా?
చచ్చిపోతే టపాసులు ఎత్తా గంతులు ఎత్తావా శవంకడి? ఎందుకు ఎత్తరు? ఏడుతున్నారు కదరా పనికి మాలోడా. నువ్వు చచ్చిపోయిన శవం పేరు చెప్పి తాగి తందనలాడని మాత్రం వాడు ఏడుతున్నా నీకు తెలియదు. ఈ విషయంలో సెట్ అయ్యారండి. నేను ఎందుకు ప్రార్థన పెడతాను సార్? నాకు తెలిసింది ఒకటే, నాకు చనిపోయిన వాళ్ళ ఇంటికెళ్ళి బలి భయం. అంటే ఆడేవు శవమై చచ్చి దైవం వస్తనే కాదు, మమ్మల్ని చూస్తే ఇంకా ఎడుతురాలు. వాళ్ళకి ఏం చెప్పాలి? వాళ్ళకి ఏం చెప్పాలి? మా మాటలు ఆదరిస్తాయా? మా మాటలు వాళ్ళని బలపరుస్తాయా? బలపరచలు. నాలో అంటే అసలు 4 నిమిషాలు ఉంటాడు. ఏం మాట్లాడుతావు? ఓరకనే ఉపశమన కొరకు చెప్పడం కూడా నాకు చేత కాదు. వాళ్ళ బాధ అటువంటి. ఏం చెప్పాలి? నాకు తెలిసింది ఒకటే, వాళ్ళ కాడికి యేసయ్య వస్తే, వాళ్ళని దేవుడు దర్శిస్తే వాళ్ళ కుటుంబాలు దీవించబడతాయి. ఆమేన్. ఈరోజు కొంతమంది అండి ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే మానసికంగా మనసులో నలిగిపోయి ఒకడు మానసిక రోగిగా మారి చచ్చిపోతున్నాడు. ఇప్పుడు అటువంటి విధానం జరగకుండా ఉండాలంటే ఏం పెట్టాలి? అక్కడ ఏం పెట్టాలి? డప్పులు పెట్టాలా? తీర్మానం పెట్టాలా? తప్పెట్లు పెట్టాలా? దండోర పెట్టాలా? ప్రార్థన. కొన్ని కుటుంబాలు చూడండి, ఒక్కళ్ళ తర్వాత చచ్చిపోతారండి. ఒక్కళ్ళ తర్వాత చచ్చిపోతుంటారండి. ఇప్పుడు ఆ మరణపు ఛాయలు ఆ ఇంట్లో ఉండకుండా ఉండాలంటే ఏం పెట్టాలి? ప్రార్థన. నేను అనుభవించి చెబుతున్నా. ఐ హావ్ ద రికార్డ్ ఫర్ టు సే ఫర్ యూ. నాకు ఒక రికార్డు ఉంది. నేను ఇటువంటి కుటుంబాలు చాలా చూశాను. అలా ప్రార్థన పెట్టడం ద్వారా కొన్ని కుటుంబాలు సాతాను చెలరాకుండా, ఇంకో మనిషిని ఆవరించి చంపకుండా, ఆ రోజుతోనే వాడు ఆఫీస్ మూయబడిపోతుంది. ఆ కుటుంబాల్లో ప్రశాంతత కలుగుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే చనిపోయిన వ్యక్తిని అటు పక్కన పెట్టి ప్రార్థన పెట్టింది తెలుసా? విడబడిన వాళ్ళకి ఆదరణ కలిగించే మాటలు చెప్పి ప్రార్థన చేస్తే మేలు జరుగుద్దని. సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత మర్యాదగా బుద్ధికి పోయి దీపం చూసి వస్తాను. ఎందుకు? నువ్వు బైబిల్లో ఉందా? మరి బైబిల్లో లేనివన్నీ కూడా బలే చేస్తున్నావు కదా. నా బాధ అది. బైబిల్లో లేని అచ్చుకుని చేస్తున్నావే, మరి బైబిల్లో ఉన్నది ఎందుకు చేయట్లేదు నువ్వు? కడుపు రగిలి మాట్లాడుతున్నా, ఒక తండ్రిగా మాట్లాడుతున్నా. బైబిల్లో ఉందా? చూపించు నాకు. చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి దీపం చూసి కాలు కట్టుకురమ్మని ఎవడు చెప్పాడు? నేను ఒక ఊర్లో సమాధి కార్యక్రమానికి వెళ్ళా. వేరే చోట వాక్యంకి వెళ్ళాలి, తెలిసిన వాళ్ళు రోడ్ పాయింటే వెళ్ళా. అప్పటికే తీసుకెళ్తున్నారు. సమాధి కాడ చేరారు. ఒక చోట బండి పార్క్ చేసి ఆడవాడికి వెళ్ళి, తమ్ముడు తర్వాత వస్తాను, మళ్ళీ వస్తానని చెప్పి పలకరించి వచ్చేస్తున్నాను. ఆ బండి పెట్టాం ఒక ఇంట్లో. వాళ్ళ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే. నాతో పాటు ఒక్క రోడ్ వచ్చి, అయ్యా పాస్టర్ గారు కాలు కడుక్కెళ్ళమను. ఏది? కాలు కడుక్కొని దీపం చూసిపోమని. ఎవరి? ఎందుకు? చచ్చిపోయిన పడతారా? రమ్మను. చూసుకుంటాడా? ఎడా ఆడ చూసుకుంటారా? రమ్మను. ఎవడొస్తాడు? చచ్చిపోయినాడు వస్తాడా? దెయ్యం వస్తుందా? రమ్మను. సమాధులు కాడిపోతే మన భయం. మొన్న ఇంకోటి పాత పెట్టారు. ఆడేమో లేచి ఉన్నాడేమో దెయ్యమై, ఆడొస్తాడేమో. ఏమండి, చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు కారండి. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు చచ్చిపోయారు, పక్క ఇంటి వాళ్ళంటారు మీ నాన్నే దెయ్యమై పట్టాడు మా పిల్లలంటే ఎట్లున్నది నీకు? మా నాన్న రమ్మని పోబెడతాను. అసలు బైబిల్లో చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారుందా? బైబిల్లో చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అయితే ఈరోజు నువ్వు బతకవు. బైబిల్లో చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు కారు. ప్రసంగి 5:9 చూడండి, ముగిస్తా. బ్రతికి ఉండే వాళ్ళు తెలియాలి తాము కూడా చస్తామని. అయితే వారి పేరు మరబడింది. వారికి ఏమైనా లాభం ఉందా? అమ్మ ఎందుకు? ఏం పేరు నీ పేరు? అయ్యగారు పేరు అడగండి. అయ్యగారు పేరు ఏం పేరు అమ్మా? నా పేరు పలానా. ఎందుకు వచ్చావు? నన్ను మోసుకెళ్ళిపోయిన ఆ మంచం తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. దంపదేగా ఒక దెయ్యం అంటది,
నేను బతుకున్నప్పుడు ఈ పిల్ల మా అక్కను తిట్టింది అందుకనే వచ్చా. బతుకున్నప్పుడు రావచ్చుగా, దమ్ముసాలకా సైతానా. తెక్కలోళ్ళమండి మనం. దెయ్యంగాడికి ఏ పేరు లేదు, ఏ రూపము లేదు. నేను కూడా అలజడులు వింటాం. నేను మధ్యరాత్రి 1 గంట 2 గంటలు మెరుగుకొని ఉంటాను. ఒక్కోసారి అలజడులు వినపడతాయి. అయ్యగారు ఎక్కడ అయ్యగారు చెప్తే మేము కూడా అక్కడ రాకుండా ఉంటామయ్యా. ఇది వచ్చింది కానీ నాకు ఏ రూపం కనపడదు. కానీ నాకు అర్థమవుతుంది, సైతాన్ గాడు దరిదాపులు కనపడితే నాకు అర్థమవుతుంది. స్పర్శ సైతాన్ పో అంట. వాడికి రూపం లేదండి. చచ్చిపోయిన వాళ్ళు ఎవరు దెయ్యాలు గారు? అసలు వాళ్ళ పేరు ఇక్కడ నిలబడితే, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా గుర్తుంటే, వాడు బతుకున్నప్పుడు ఏదో ఒకటి అన్నావు నువ్వు. మరి నీ ఇంటికి వచ్చి రాత్రి పిసికి చంపేయాలిగా. ఒక దెయ్యం అంటది, ఈడు బతుకున్నప్పుడు నా పిల్లని ఒక మాట అన్నాడులే అందుకనే వచ్చా. అట్టయితే పోలీసులతో పని ఏముంది? కొట్టుకోవాలి. ఇంట్లో దెయ్యాలు ఉన్నాయిగా, అందరిలో ఒక్కొక్కరు తెచ్చారుగా. మరి వాళ్ళే దెయ్యాలి, వాళ్ళు పట్టి చంపేస్తారుగా. ఏముండాలి చెప్పండి? గుజ్జుందా? ఎడ దిగిందా? ఏడ అరికాలు పోయిందా? ఎంత దారుణం అండి. మీకు ఒక మాట చెప్పమంటారా? దీపాన్ని అలాగే నీళ్లు కడుక్కొని ఎందుకు చూస్తారంటే, దెయ్యం అట్ట నీళ్లు లేని స్థలంలో తిరిగిందట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వీళ్ళు చూడండి మహాపిరికి సన్నాసులు. 10 బైబిళ్ళు 10 మూలలో పెట్టుకొని పడుకుంటే దెయ్యం రాదా? తొక్కి అవతలేద్ది. నీకు అర్థం కావట్లే. మన వాళ్ళు చూడండి, చని పిల్లలు ఉన్నారు అనుకోండి, ఏంటి ఓ సోవా, అరిగిపోయిన చెప్పు, అరిగిపోయిన సీపు. నీకు అనవసరం నేను మొక్కని పెడితే నేనంట. ఇక అవి దాటుకొని వచ్చిన దెయ్యం డమ్మి దెయ్యమై ఉండాలా. ఒరిజినల్ దెయ్యం అనుకో, అవి పట్టుకొని వస్తాను నీ మీదకి. మైండ్ తక్కువ, మైండ్ వెలగాలి. ఇది మీలో చాలా మందికి ఆ బుద్ధి పోవట్లేదు. ఎంత చెప్పుగాక సిగ్గు తెచ్చుకో. జ్ఞానం ఉండాలండి. ఇవన్నీ కూడా అజ్ఞానం వచ్చిన మూఢాచారాలు. అరే ఒక దెయ్యాన్ని సోవాపితే ఇంకే ప్రార్థన ఎందుకో? సోపడుకొని తిరుగో. ఒక దెయ్యాన్ని అరిగిపోయి చెప్పి తిరిగితే అరిగిపోయి చెప్పి దండేసుకొని తిరుగు. ఎక్కడ ఉండాలండి? మీలో చాలా మంది చూస్తున్నా గ్యారమండలు కట్టడం, తాయితులు కట్టడం. ఈ దరిద్రం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? దేవుడు చెప్పన దాన్ని భలే చేస్తున్నావు. దేవుడు చెప్పిన తొంగలో దొక్కుతున్నావు. నువ్వు దేవుని బిడ్డవి, మనం దేవుని పిల్లవం. సోకాల్డ్ క్రిస్టియన్స్. మా తాత క్రిస్టియన్, మా నాన్న కిటియన్, నేను కిటియన్, మా పిల్లలకి కిటియన్. అప్పుడు దేనికి రా? దేనికి బుద్ధి లేని మాటలు చెప్తావు దరిద్రుడా? జ్ఞానం కలిగి ఆలోచించండి. ఎంత చెప్పినా కూడా ఈ మాటలేదండి. ఈ మాత్రం బలి చేస్తున్నావు సమాధిలో. మరి క్రమంగా సమాధి చేస్తున్నావా? అసలు పెట్టి మోసుకెళ్ళినప్పుడు ప్రార్థన చేయడం అసలు ఎవడు లెక్క చేయడు. ఇక మీరు 7 సత్తరం వచ్చి ప్రార్థన చేయడమే. నిజమండి. మనసు లేకపోయినా వచ్చి నేను వస్తే ఎక్కడ తెలుసా, నువ్వు క్రమంలో నిలబడితే నేను మనసు పెట్టి ప్రార్థన చేస్తా. అసలు తాగుబోతులు గోలే ఎక్కువైపోద్ది సమాధులు కాడ, ఆ పెట్టి కాడ ఆలుగోలే. మరి పాస్టర్ ఎందుకు ఉపశమనం? ఓరకనే షోయింగ్ ఏంది? షో చేస్తున్నావు నువ్వు. షో చేస్తున్నావా? షేపులు మారిపోతాయి. నేను బాగా చెప్తున్నానండి. వాక్యం ఎదురుపెట్టి మాట్లాడు. నువ్వు ఏదని చెప్పుకో, ఏదనుకో, ఇబ్బంది లేదు. నేను అన్నది నేను దేవుని ఆనబెట్టుకొని మాట్లాడుతున్నా. నువ్వు నా కోసం రివ్యూలు చేసావనుకో, నీ రికార్డులు మారుతాయి. నేను దేవుని మనిషిని, ఉన్నతున్నాడు చెప్పాలి. నువ్వు ఉంటావా, ఊడుతావా, పోతావా, నా కోసం ఉలుగు పొలుగులే చూస్తావా, నాకేం అవసరం లే. ఎన్ని నిజమే ప్రభా, సేవకుడు చెప్పింది వాస్తవేనయ్యా, నీ వాక్యమేనయ్యా, ఆ బుద్ధి నాకు ఇవ్వని ఏడ్చేవనుకో, దేవుడు కనికరిస్తాడు. మనం నీతిమంతులం, ఇక అపరకు పేర్లు అని చెప్పట్లే. సరి చేసుకుందాం, తప్పేముంది? తెలియదు కదా, తెలుసుకుందాం, తప్పేముందండి? క్రమంలో చేద్దాం, తప్పేముంది? దేవుడు కనపరచబడాలండి.
నేనైతే సమాధి కార్యక్రమం చాలా వేదన చెందుతున్నా. అసలు కొంతమంది అయితే ఇక మనం రాకమునిపి ఎత్తుకొని పోతుంటారు. ఏం చెప్పేది వాళ్ళకి? వాళ్ళకి అసలు వాళ్ళే పాదం చేసేస్తారు. మరి వాళ్ళ పాదన ఏందో, మరి వాళ్ళ దేవుడు ఏందో నాకు అర్థం కాలే. మరి చర్చికి వస్తున్నావే, నాకు ఒక సంఘం ఉంది, సేవకుడు ఉన్నాడు, సహవాసం ఉంది. కొంతమంది అసలు చనిపోయే సంగతి నాకు తెలియదు, పిల్లలు చెప్తే తెలుస్తుందండి. నేను మరలా చాలాసార్లు చెప్తాయి, ఏదైనా జరిగితే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేను ఊరకనే వీధుల మీద తిరిగే కుక్కను కాదుగా, ఊరకనే వేస్ట్గా తిరిగేవాడిని కాదుగా. ఏదో పరిచయం ఉంటుంది, ఏదో పని ఉంటుంది, ఏదో సేవ ఉంటుంది. నేను అందుబాటులో ఉండాలంటే ఒక మాట చెప్తే నేను ఆగుతా. ఇప్పుడు ఎవరు చెప్పి చావరు కదా. పెళ్ళిళ్ళకే ఖర్చంత లేదు నా బతుక్కి. ఇక అయ్యే చెప్తావు నువ్వు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. సిద్ధాంతం కాడిపోయి లగ్గం పెట్టుకుని వస్తావు. నేను అడిగేదాకా నువ్వు నాకు చెప్పు, నేను తెలుసుకోవాలా. నువ్వెందుకు చెప్తావు? అసలు కరెక్ట్గా పెట్టుకున్న డేట్కే నాకు చెప్పవు. ఇక సడన్గా చచ్చిపోయి ఇంట్లో కార్యక్రమం నువ్వేం చెప్తావు నాకు? నేను నన్ను ఎత్తి వేసుకుని ఊరు వేసుకుని చెప్పలే, క్రమం నేర్చుకుందాం, దైవిక క్రమంలోకి వద్దాం. దేవుడు సంతోషపడాలి మన ద్వారా. నేను చాలాసార్లు చెబుతా, సరే ఇంట్లో వాళ్ళు విషాదం ఉన్నారు, వాళ్ళు చెప్పలేరు. మరి పక్కింటే మన చర్చకొచ్చావుగా, పక్క ఒక మాట పాస్టర్ ఒక మాట చెప్పు. సడన్గా జరిగింది, ఒక ఫోన్ చేసి ఒక మాట ఇవాళ జరిగిందా అంటే ఇక అప్పుడు ఏమన్నా కూడా నేను పోస్ట్ పోన్ చేసుకుంటా. తప్పదుగా, నాకు తప్పదుగా, ఉండాలిగా. కొంతమంది వాళ్ళు మన తాలూకో లేక ఎవరి తాలూకో నాకు తిరిగి సత్తున్నా. కొంతమంది అట్టున్నారు. విభాగాలు ఉన్నాయిగా, నేనేం తప్పు మాట్లాడతలే. మరి వాళ్ళు మన తాలూకా లేదు మాకు తెలియదు. నేనేం ఇటువంటి సిద్ధాంతం పెట్టలే. మన వాళ్ళు అందరం ఇక్కడికి రావాలి, ఇటు పోతే ఊరికి అని నేను కొంతమంది చేసినట్టు చేసి ఉంటుంటే ఇంకా ఆన 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 అయ్యేది. ఈ దరిద్రాల సేవలు ఉండకూడదని, నువ్వు స్వేచ్ఛగా దేవుని ఎరిగి బ్రతకాలని ఆశ. నువ్వు ఏడున్నా ఏడకి వెళ్ళినా దైవికంగా కట్టబడి దేవుని కొన్ని నిలబడితే దేవుని ఆశీర్వాదాలకు వారసులం అవుతాము. ఆమేన్. సమాధి ఎలా జరగాలి? సమాధి క్రమంగా జరగాలి, మర్యాదగా జరగాలి. దేవుని పిల్లలు దైవికంగా పాతి పెట్టబడాలి. అందుకనండి పల్లెల్లో జరిగే, ఈ క్రైస్తవ పల్లెలు జరిగే వాటికి విడి సంఘాల వాళ్ళు రావడానికి అంగీకరించింది. ఎందుకంటే వినరు మాట, మా మాట చాలదండి, అంతా అల్లి చెల్లుతారు. ఎందుకు దానికి? ఇక నాకు సంఘ కాపరిగా తప్పదు కదా, తప్పేది లేదు కదా. ఇంకా దేగం ఇంకొని ఉంటా, చేసేది ఏముంది? ఇప్పుడు సందర్భాలు ఏమైనా వచ్చి వార్నింగ్ ఇచ్చినా మాట్లాడతా, తెలుసుకుంటావని. అంతకుమించి ఏమీ లేదు. నీ మీద కోపమో ద్వేషమో పాగో నాకు సమాధికారం చేసి కానుక సమాధికారం తీసుకొని అసలు దరిద్రం వద్దు, అవి ఏమీ లేవు. నువ్వు మంచిగా కమ్మ బతుకు నాకు కావాలి. అది నువ్వు కమ్మకు బతుకు చాలు నాకు. అది దేవుని కనపరచు నీ జీవితంలో, దేవుడు మేలు చేస్తాడంటున్నా నేను. చాలా బాధకర సంగతులు ఉన్నాయి. చాలా అసలు చర్చికి వచ్చే మనకి ఆ గమనం లేకపోతే బయటడికి ఏముంటుందండి? అసలు ఈ చనిపోయిన సమాధి కనుక అసలు లెక్కోడు చేయ మనం. ఆడెవడు అన్నాడు చూస్తుంటావు నువ్వు, ఆడెవడు కొత్తడు అత్తడు చూస్తుంటావి. మరి నీ ఆత్మీయ తండ్రిగా, నీ సేవకుడేగా, నీ కాపురేగా. భలే విచిత్రమైన మనుషులండి. నువ్వేదో నాకు వంగి దండాలు పెట్టమని చెప్పట్లే నేను. దేవునికి అవకాశం ఇవ్వు. సమాధి కార్యక్రమం కూడా క్రమంగా జరగాలి, దైవికంగా జరగాలి, చక్కగా పాతి పెట్టబడాలి. కొన్ని సంఘాలు అయితే బాప్తిజం తీసుకుంటే ఖండితంగా ఆ ఇంట్లో వాళ్ళు నిలబడతారు. క్రమంగా జరగాలంతే. అటు నిలబడు, నేను చూపిస్తా. వాళ్ళు ఫీల్ అవుతారండి, ఎవడు తాగుపోతాడా? ఆ తింగర సంగతికి ఏం తెలుసు? అడిగి అడ్డగోలు మాట్లాడు తప్ప నోరు పడేస్తే గెలుతాం అనుకుంటే వాడికంటే బాగా మనకు నోరు పడేయచ్చు. తెప్పలు తప్ప ఏమన్నా చెప్పండి, తలకాయ మసి మందుతో. నేను అంటాను, దేవుని కనపరుద్దాం, దేవునికి అవకాశం ఇవ్వండి మీ జీవితాల్లో. తప్పు అంటారా అమ్మ? తప్పు అంటారా? అడచొస్తారేది మరి? తప్పు అంటారా? తప్పమ్మా. వాక్యంలో ఉందా లేకపోతే లేదా? వాక్యానుసారం బ్రతినే కదమ్మా.
నిజం. మోషే గారు శవాన్ని దేవుడు వదిలేయలేదండి. చక్కగా దూతల సమక్షంలో దేవుడే స్వహస్తాలతో సమాధి చేశాడట. అంటే సమాధి కార్యక్రమాన్ని కూడా దేవుడు ఘనంగా ఎంచాడు. వివాహమే కాదు, సమాధి కార్యక్రమాన్ని కూడా ఘనంగా ఎంచాడు. వివాహానికే దిక్కు లేదు, ఇక దీనికి ఏముంటుంది? కనుక క్రమబద్ధీకరించబడదాం, దేవుని ఆలోచనకు అప్పగించుకుందాం, క్రమంలో నిలబడదాం, మన జీవితాలను దేవుడు వెలిగించునుగాక. ఆమేన్. మోకరించిన ప్రార్థన చేద్దాం.